ఈ భూమి భగవంతుడు అవతరించిన తరువాత భారమంతా హరించేసిన కారణం చేత మంగళమయమై ఉన్నది కానీ ఆ పరమాత్మ యొక్క వియోగం చేత దుఃఖాన్ని పొందుతూ ఉండేటువంటిది ఉన్నది. కనుక ఈ అధర్మపరులైనటువంటి వారి శూద్రప్రాయులైనటువంటి జనులందరూ కూడా నన్నిటిపైన పరిపాలించబోతున్నారు అని తెలుసుకుని దుఃఖాన్ని చెందుతున్నది. ఇది భూమి యొక్క స్వరూపం. కాబట్టి మీరిద్దరూ ధర్మము భూదేవి అనేటటువంటి తత్వాన్ని నేను తెలుసుకున్నానయ్యా అని చెప్పి ఈ కలిపురుషుణ్ణి సంహరించడం కోసం ఖడ్గాన్ని పైకెత్తాడు. ఎప్పుడైతే కలి ఆ దృశ్యాన్ని చూచాడో, పరీక్ష మహారాజు ఖడ్గమెత్తిన దృశ్యాన్ని, మనకేముంది అందితే జుట్టు అందకపోతే కాళ్ళును ఇబ్బంది లేదు కదా. ఆభిజాత్యము వంశగౌరవము ఇలాంటివి కలిగిన వాడు గమ్మున కాళ్ళెట్టుకోవాలంటే భయపడతాడు. మనకి ఆ బాధ ఏం లేదు. కాబట్టి ఏం చేశాడు, ఆయన కిరీటం తీసి పక్కన పారేశాడు, కాళ్ళెట్టేసుకున్నాడు. అయ్య బాబోయ్ నన్ను రక్షించవలసింది అన్నాడు. అప్పుడు కాళ్ళ మీద పడినటువంటి అతన్ని దయతోటి సంహరించలేదు అన్నారట పరీక్ష మహారాజు. ఓ కలిపురుష, నీ యొక్క భయం చేత నిన్ను విడిచిపెట్టడం లేదు, దోషుల వగ్గి నమస్కరిస్తున్నావు కనుక ఊరుకున్నాను, నా వల్ల నీకు భయం లేదు అని ఒప్పుకుంటాను, కానీ మా రాజ్యంలో ఎక్కడా ఉండకు సుమా అన్నాడు. నువ్వు అధర్మానికి బంధువువి కనుక, ఎందువల్ల అంటే రాజు యొక్క శరీరంలో నువ్వు కనుక ప్రవేశిస్తే లోభం, మిథ్యాచౌర్యం, దుర్జనత్వం, స్వధర్మత్యాగం, దరిద్రత, వంచకత్వం, కలహం, దంభరూపమైన అధర్మం ఇవన్నీ కూడా నీలో వాళ్ళల్లో ప్రవేశిస్తుంటాయి. నువ్వు అధర్మానికి బంధువైనటువంటి వాడు. యజ్ఞ ద్వారా పరమేశ్వరుణ్ణి యాగం చేస్తుంటారు. ఈ ధర్మము సత్యము అనేవి రెండింటినీ పక్కన విడిచిపెట్టేసేస్తే ఇంకక్కడే ఉంటుంది యజ్ఞం. వాటిలో ఆ యజ్ఞం చేసేటప్పుడు అసత్యం పలికితే అసత్యం పలికినందువల్ల వచ్చిన దోషం వేరుట, యజ్ఞంలో అసత్యం పలికావు కాబట్టి యజ్ఞఫలం కూడా ఉండదు అని చెప్పారన్నమాట. అదే ధర్మకార్యాలు చేసేటప్పుడు జాగ్రత్తగా నియమాలుగా ఉండండియా అని చెప్పడానికి కారణం. కనుక ఈ బ్రహ్మావర్త దేశం ధర్మానికి సత్యానికి స్థానం కనుక నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదయ్యా. యజ్ఞం చేస్తుండేటప్పుడు బ్రహ్మావర్తంలో హరి యాగకారులైనటువంటి మనుష్యులకు, అంటే ధర్మకార్యాలను చేసే మనుష్యులకు మంగళాన్ని చేకూరుస్తుంటాడు అని చెబితే ఆ రాజుగారి యొక్క శాసనాన్ని పురస్కరించుకుని చిత్తమండి అని చెప్పి ఒప్పుకుని ఈ కలిపురుషుడు ఆ భయభీతుడై అక్కడి నుంచి ఆ పరీక్షితుతో అంటున్నారు, సార్వభౌమ నీ ఆజ్ఞ చేత నేను ఎక్కడో అక్కడికి పోతానులే నివాసం చేయడానికి అన్నారు. అయితే ఎక్కడికి వెళ్ళినా నీ వేషం ఉన్నది చూచావా, ధనుస్సు చేత్తో పుచ్చుకొని, ఇది మాత్రం కనబడుతూనే ఉంటుంది నాకు. అంత భయంలో భయముద్ర వేసేసింది అన్నమాట మనస్సులోను అని. కనుక నేను ఉండడానికి ఏవైనా మరి సుస్థిరమైనటువంటి స్థానాలు నాకు చూపించవలసింది అని చెప్పి ప్రార్థిస్తే పరీక్షిత్తు ఆయనకి, నన్ను ఇప్పుడు అనుకున్నాం, ద్యోతశాల, సురాపానం, మరి ధర్మబద్ధత లేని స్త్రీ స్వరూపాదులు. ధర్మబద్ధత ఉంటే వారున్న చోట్లో పవిత్రత కలుగుతుంది, ధర్మబద్ధత లేకపోతే ఇక చెప్పనక్కర్లేదు. కాబట్టి అటువంటి స్త్రీలు, ఆ వధస్థానాలు, ఇలాంటి 4 స్థానాలను చూపించారట వారు. సరే, ఆ తర్వాత బంగారం కూడా ఆయన ఏదో ప్రార్థించాడు, మళ్ళీ బాబోయ్ నాకు సరే బంగారంలో కూడా నువ్వు ఉండు అన్నారు. మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః అని దాన్ని దానం చేస్తే అసత్య మద కామ హింసా రజో వైర రూపములైనటువంటి 5 స్థానాలు అవన్నీ కూడా విడిపోయినట్టే అవుతాయి అని, దానికోసమనే ఇవన్నీ కలుగుతాయి కనుక అని కలి ఆ స్థానములలో పరీక్షిత్తు యొక్క నిర్దేశం చేత అక్కడ ఉంటున్నాడు. కనుక శ్రేయస్సును కోరుకునేటటువంటి మనుష్యులు ఎవరైనప్పటికీ కూడా ఈ చెప్పబడిన జ్యోతాది సమీపములకు వెళ్ళకండి అని చెప్పారు. జ్యోతాదులు అనేటప్పటికీ జ్యోతం సర్వాత్మన నిషేధం అనుకుంటే అదో ప్రమాదం. రేపు వస్తుంది దీపావళి రాత్రి నాడు పందాలు వేసి జూదం ఆడాలి, జ్యోత క్రీడ అనిస్తారు. ఎవరు నెగ్గితే వాళ్ళకి ఆ సంవత్సరం అంతా మంగళకరం. అయితే అది ఎలా ఉండాలి? పందెము అనేటప్పటికి మొత్తం ఆస్తులు కుటుంబాలు అయిపోయేటటువంటి పందాలు కావు. ఏదో దానికి తగినట్టుగా ఓ రూపాయో పావలాయో అర్ధనో ఏదో పెట్టుకుని పందాలు వేసుకుని ఆడేవారు పూర్వకాలం. ఏదో ఆడాలి కనుక అందులో నైపుణ్యాన్ని సంపాదించవచ్చు, తప్పులేదు. కానీ పైగా మహారాజ ధర్మాల్లో ఎవడైనా వచ్చి జ్యోతం ఆడవయ్యా అంటే జ్యోతం ఆడను అని అనకూడదు, అది ధర్మం. ధర్మరాజును జ్యోత వ్యసనే అని చిత్తిస్తుంటారు మూర్ఖులు. ఆయనకి జ్యోతం వ్యసనం లేదు, ఆడాలని శాస్త్రం ఉన్నది కనుక యుద్ధానికి రమ్మన్నా జ్యోతం ఆడడానికి రమ్మన్నా వెళ్ళి తీరాలి కనుక వెళ్ళాడు ఆయన. మహాభారతంలో చూస్తే ఆ విషయం తెలుస్తుందన్నమాట. ప్రపంచకంలో ఏవి అధర్మాలు అనుకుంటామో కొన్నింటికి అవి ధర్మాలు అవుతాయి, కొన్నింటికి అధర్మాలు అవుతాయి. దాని వ్యసనం పనికిరాదు, నైపుణ్యం తప్పని అనలేదు. ఋతుపర్ణుడు
నలచక్రవర్తి వీళ్ళందరూ ఈ ధర్మరాజు అక్షహృదయాన్ని నేర్చుకున్నట్ట. అందుకని భయపడ్డాడు మళ్ళీ శకుని ఆడడానికి. రెండోసారి యుద్ధంలో జోదానికి పిలువన్నాడు ఆయన్ని. అందుచేత ఈ స్థానాలు వాటి దగ్గరికి వెళ్ళకూడదయ్యా, ఎప్పుడూ వాటిని సేవిస్తూ ఉండకూడదు. ఈ పరీక్షిత్తు రాజర్షి యుధిష్ఠిరుడిచ్చినటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడై ఇప్పుడు కూడా హస్తినాపుర సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు అని లోకానికంతకీ చెప్పుకుంటూ ఉండేటువంటి వాడై ఉన్నాడు. ఇటువంటి ప్రభావం కలవాడయ్యా పరీక్షణ్ మహారాజు. అతడి రాజ్యంలో నిర్భయై మీరు యజ్ఞం చేస్తున్నారు, ఆ దీక్షితులై ఉన్నారు మీరు అని ఆ శౌనకాదుని గురించి చెప్పారు. ఇది శ్రీమద్భాగవతే ప్రథమస్కంధే సప్తదశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. సూతోవాచ యో వై ద్రౌణ్యస్త్రవిపృష్టో నమాతురుదరే మృతః అనుగ్రహాద్ భగవతః కృష్ణస్యాద్భుతకర్మణః. సూతులు వారు చెబుతున్నారు పరీక్షణ్ మహారాజు ఎట్లాంటి వాడు అనంటే అశ్వత్థామ ప్రేరితమైనటువంటి బ్రహ్మాస్త్ర తేజోదాహముల చేత దగ్ధుడు కాకుండగా తల్లి కడుపులోనే కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మృత్యువును పొందకుండగా రక్షింపబడినటువంటి వాడు. ఎంత మాట చెప్పారండి. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేస్తే ఉపసంహరించుకోరా అని చెప్పారట. అంటే బాబు చేయలేనన్నాడు. ఏమిరా, నేను ఆ అస్త్రాన్ని వెయ్యడం నేర్చుకుని చేశాను. అది వెయ్యడంలో బ్రహ్మాస్త్రజ్ఞులైన వారి యందు ప్రయోగిస్తే ఇబ్బంది లేదు, అది లేని వారి యందు ప్రయోగిస్తే దాన్ని ఉపసంహారం కనుక చేస్తే ప్రయోగించిన వాడిని తినేస్తుంది, అందుకని భయం నేను చేయను అన్నాడు. అంటే శాంతి క్షాంతి ఇట్లాంటి గుణగుణములు కలిగి ఉండవలసినటువంటి బ్రాహ్మణుడైన తపస్సు బలం కలిగి ఉండవలసిన వాడైన నువ్వు క్షత్రియ ధర్మంలో ప్రవేశించడం ఒక తప్పు. ప్రవేశిస్తే ప్రవేశించావు, అస్త్ర విద్యా నియమములను అతిక్రమించి అస్త్రజ్ఞానము లేని వారి యందు ప్రయోగించడం రెండవ తప్పు. నేను క్షత్రియుణ్ణి, పరాక్రమాలతో యుద్ధం చేయడం మా వంతు. అటువంటి నేను మా అస్త్ర విద్యాశక్తిని నియమములను పాలించడంతో పాటుగా మీకుండవలసిన తపశక్తి ప్రభృతులైన వాటిల్లో నేను గొప్పవాణ్ణి. జానీషే తపసో వీర్యం సత్యస్య చ దమస్య చ. సత్యము, ఇంద్రియ నిగ్రహము, తపస్సు ఇవి ఎవరివి? బ్రాహ్మణుడికి ఉండాలి. అందులో మేము కూడా కొంతవరకు ఉంటాం, కానీ మాకు పరాక్రమం ప్రధానం. కానీ ఈ తపస్సు, సత్యము, దమము నీకు ఎంత ఉండాలో, ఉండవలసిన లక్షణములు కలిగిన నీకంటే నా దగ్గర ఎక్కువ ఉన్నాయి కనుక నువ్వు చంపుతానన్న వాడిని నేను బ్రతికిస్తాను, చేతనైతే చంపుకో అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇది కృష్ణ పరమాత్మ యొక్క తత్వం. అక్కడ బ్రాహ్మణ్యం చూస్తారో క్షత్రియత్వం చూస్తారో మీ ఇష్టం, మాకేమో అభ్యంతరం లేదు. జానీషే తపసో వీర్యం సత్యస్య దమస్య మే అని ఆయన చెప్పినటువంటి మాట అని నేను బ్రతికిస్తానన్నాడు అని బ్రతికించాడు. అట్లాంటి వాడు బ్రహ్మకోపోత్థితమైనటువంటి ప్రాణహరమైన తక్షక భయాన్ని కూడా పొందకుండగా మోహాన్ని పొందలేదు. ఆయన బ్రహ్మశాపాన్ని తెలుసుకున్నాడు. ఓహో, మన కాలం ఇట్లా వెళ్ళవలసి ఉన్నది, కానీ అలాగే నడుస్తుంది, నష్టమే ఉందయ్యా దీనివల్ల అన్నాడు. ఉద్యోగం పోయింది, పోనివయ్యా మడతఖండు మడత విప్పి భుజం మీద వేసుకుంటాను అన్నట్టు. యాచనావృత్తి ఉంది కాబట్టి భిక్షాపాత్ర పట్టుకుపోతా, నాకే జీవితం కోసం బెంగెట్టుకోవాల్సిన పనేం లేదు. ఆ రకమైన ధైర్యం, శరీరం విడిచిపెట్టాలి, ఈ రూపేణా విడిచిపెట్టే యోగం నాకు కల్పించాడు పరమాత్మ, సంతోషమే. కానీ ఆ మనస్సును నిగ్రహించుకున్నవాడై సుఖదేవుడి వల్ల ఈ జ్ఞానాన్ని పొంది గంగా తీరంలో దేహాన్ని విడిచిపెట్టాడు. మరణకాలంలో కూడా భ్రాంతి ఎవడికి కలగదో వాళ్ళని గురించి చెప్పవలసిన, అటువంటి మహాత్ముల గురించి చెప్పే భాగ్యం ఎంతటి వాడికి ఉంటుందండి. అది శక్యమా? కృష్ణుడు గోలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పరీక్షిత్తు యొక్క రాజ్యకాలంలో తన ప్రభుత్వాన్ని చూపించలేకపోయినాడు. కలిపురుషుణ్ణి కూడా నిగ్రహించగలిగినటువంటి వాడు. ఏ కలియుగం మనస్సులో కలియుగం నీచమైనది, దుర్మార్గమైనది అని వర్ణించాం, నిజమే. అంత ఉత్తమమైనది కూడా లేదు. ఇతర యుగాల్లో ఓ కోటి గోవుల్ని దానం చేయరా అంటే చాలా కష్టపడి కోటి గోవుల్ని సంపాదించి వాటిని యోగ్యమైన వ్యక్తులకు దానం చేస్తే వచ్చేటటువంటి ఫలం, మనస్సులో ఒకసారి కోటి గోవుల్ని ధ్యానం చేసేసి ఏ వశిష్ఠ మహర్షి లాంటి వాడో, విశ్వామిత్ర మహర్షి లాంటి వాడో ఎదురుగుండా ఒక మహర్షి కూర్చున్నట్టుగా వారికి దానం చేసినట్టుగా భావన చేసినా ఫలితం వచ్చేస్తుందిరా నాయన. ఇంతకంటే కలియుగం కంటే గొప్పది ఏదైనా ఉన్నదా? మనసా చింతితమపి, అది విశేషం. అక్కడ కలియుగాన్ని నిందిస్తారు ఎందుకు? మీ మనస్సును నిందించుకోండి. చేతనైనటువంటి పని ఏదేయో ఎట్లా చెయ్యాలి, ఏ సమయంలో, ఏ కాలంలో ఏది ధర్మమో దానిని ఆచరణ చెయ్యాలి ఎవడైనప్పటికీ కూడా. అందుచేత పాపములనేటటువంటివి అయితే ఇంకో విశేషం ఉన్నది.
మనస్సులో ఎవరినైనా చంపేశామనుకోండి, అది ఫలితం ఇవ్వదుట కలియుగంలో. కృతయుగంలో మనస్సులో చంపిన ఫలితం వచ్చేస్తుంది, మనస్సులో దానం చేసిన ఫలితం మాత్రం రాదు. అంటే పుణ్యాలు మనస్సుతో చేస్తే కృతాది యుగములలో ప్రయోజనం లేదు, ప్రత్యక్షంగా చెయ్యాలి. కలియుగంలో పుణ్యాలకు కూడా ఫలితం వచ్చేస్తుంది, పాపాలు మాత్రం ప్రత్యక్షంగా చేస్తేనే ఫలితం వస్తుందిరా అన్నారు. ఇంత అనుగ్రహం కలిగినటువంటి కాలం మరొకటి ఏదైనా ఉన్నదా? మనం వినియోగం చేసుకోవడంలో మన చేతుల్లో ఉన్నటువంటి పని అన్నమాట. అక్కడ కర్తృత్వం, స్వతంత్రకర్త, నేను అభిప్రాయ పరమేశ్వరుడు చెప్పాడు నేను చేశానంటే దుర్యోధనుడు ఎన్ని అయిపోతుంది, అట్లా వెళ్ళకూడదు. మనం చేసుకోవలసినటువంటి విధానాన్ని చెప్పారు. కనుక ఈ కపురుషుణ్ణి పరీక్షణ్ మహారాజు సంహరించలేదుట, ఇందుగా చేపెట్టాడు. ఇది కాదయ్యా, కలి లక్షణాలన్నింటినీ మనం పొందడం కోసం ఉపయోగించాడు అనుకుని తెల్లవారు లేచేటప్పుడే ఇక్కడ వాటిలో పెట్టాకే లేస్తాననేటటువంటి స్థితిలోకి ఇవాళ రోజున వెళుతున్నాము అని అంటే అది వాళ్ళ ప్రారంభం, మనమేం చేయగలిగింది లేదు అని. సరే, అధీరుల యందు శూరత్వాన్ని చూపించడం, ధీరుల దగ్గర భయపడ్డం, ఇది కలియుగం యొక్క లక్షణం. ఏమైనా సరే కలిదోషములను నేను స్వీకరించను అనే ధైర్యంతో కూర్చునుంటే వాడిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. కలిపురుషుడు కాదు, వాడి పితృదేవతలు వచ్చినప్పటికీ కూడాను. అదే నేను కలియుగం లోకమండి, ఈ లోకమా, అది పచ్చిమిరపకాయ నోట్లో పెడతాను నవ్వడు కూడా. ఎందువల్ల లోకమని అనమనండి, ఇక్కడ లోకమని చెప్పి వెర్రి మాటల్లోకి వచ్చి ధర్మాన్ని పరిచయించడానికి పెడుతున్నాడే తప్పిస్తే నిజమైన మిరియాన్ని పట్టుకొచ్చి నోట్లో పెడితే నవిలితే నోరు మండిపోయింది, లేత పేప. ఎప్పుడూ ఏ స్వభావం ఆ స్వభావంలాగే ఉన్నది. కానీ ఈ మనోనిగ్రహం అనేది మాత్రం మనుషులకు కలగటం లేదు. అందుకోసమని చెప్పి ఆ కలియుగంలో ఇంతటి ప్రభావం ఉన్నది కనుక రాజు అతడు యందు ద్వేషాన్ని చూపించలేదు. ఓ శౌనక, పవిత్రమైనటువంటిది పరీక్షిత్ యొక్క కథ మీకు చెప్పాం. అసలు కృష్ణుని యొక్క ఏ కథలున్నాయో అన్నీ మోక్షార్థులైనటువంటి జనులు సేవించవలసినటువంటివయ్యా అన్నారు. అంటే ఈ ఋషులు చెబుతున్నారు, అయినా సూత మంచి మాట చెప్పావయ్యా, మీరందరూ కూడా అంటుంటారు కదా, ఇక్కడ చెప్పిన వాళ్ళు 4 రోజులు చెబితే అయ్యా మీరు 4 కలిసి చాలా మంచి మాటలు చెప్పారండి బాబు, సుఖంగా 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి అని అంటుంటారు కదా. వాళ్ళు కూడా అంటున్నారు, హే సూతాత్మం చిరకాలం జీవా, శుభ్రంగా చిరకాలం ఆయుష్మంతుడు ఉండు నాయన, కృష్ణకీర్తి లోకమంతా కూడా మాకు వినిపించావు నువ్వు. ఈ యజ్ఞంలో కృష్ణకథామృత పానం మేము నీ వల్ల పొందామయ్యా. క్షణమాత్రం సత్సంగం చేస్తే అది స్వర్గాన్ని మోక్షాన్ని కూడా కలిగింపజేస్తుందయ్యా. ఆ సత్సంగం ఈ కలిగేటటువంటి స్వర్గ సుఖాదుల అన్నింటికంటే కూడా గొప్పది. ఎందుకంటే వాటిని అన్నింటినీ క్షణకాలంలో కలిగింప చెయ్యగలుగుతోంది కనుక అని. స్వర్గకాలం స్థిరం కాదు ఎంతటి వాడికి కూడాను. ఇక రాజ్యాది సంపదలు మాట చెప్పేదే ఉన్నది, స్వర్గమే సుఖం చిరకాలం కాదు అని అంటుంటే చిరావస్థితమైనటువంటి మోక్షస్వరూపాన్ని కూడా కలిగింపజేస్తుంది. ఎవరి గుణగణనాన్ని చెయ్యడానికి శివ విరించి, అంటే బ్రహ్మదేవుడు కానీ ఈశ్వరుడు కానీ ఆదిశేషుడు కానీ ఇలాంటి వాళ్ళెవ్వరూ శక్యము కాకుండా ఉన్నారు అని చెప్పి శాస్త్రములు వర్ణిస్తున్నాయో ఆ కథ వింటుంటే రసజ్ఞుడైన వానికి మైసూరు పాకం రుచేదో తెలియాలి వాడికి. మామూలుగా అన్నీ తిన్నట్టే ఇది తినేశానయ్యా అంటే ఉపయోగం లేదు. ఆ రుచిజ్ఞుడైనటువంటి వాడికి మళ్ళీ ఏడాది వచ్చి అమ్మ మైసూరుపాకం చేసి పెట్టండి ఈ ఏడాది కూడాను అని అడుగుతాడు వాడు, సహజం అది. అట్లా తృప్తి పొందలేడయ్యా. కనుక ఓ విద్వాన్ కృష్ణ పరమాత్మ యొక్క ఉదార చరితాన్ని వినాలి అని చెప్పి శ్రోతుకాములు మేము వినడానికి కోరుకుంటున్నాం. మేము మరి పరీక్షితు మహారాజు సుఖదేవుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని చేత శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళాడంటున్నారు కదా, ఆ భాగవతాన్ని పరీక్షితుకి చెప్పాడు. ఆ చెప్పిన భాగవతాన్ని మాకు చెప్పు అన్నాడు. ఎందువల్లనంటే సుతులు వారు చెబుతున్నారు, చాలా మంచి విషయం అడిగారయ్యా. మీరు కథాశ్రవణ చేత ఆ సుఖముని సేవించినటువంటి కారణం చేత ప్రతిలోమ జన్మలమైన మేము కూడా ధన్యులమైనాము అని. అంటే ఈ సూతుడు మామూలుగా పుట్టినటువంటి వాడు కాడు. ఆ హోమాదులలో ఎక్కడో ప్రాదుర్భావం చెందారు. అక్కడ క్షత్రియ యోనియందు బ్రాహ్మణ తేజస్సు పడితే పుట్టినటువంటి స్థితిగా అక్కడ పుట్టారన్నమాట ఆ హోమాదుల వల్ల. ఆ పుట్టినటువంటి కారణం చేత ప్రతిలోమ జాతుణ్ణి అని చెప్పారు. సద్గిరాలాప ప్రసంగం సజ్జనులతో కూడుకున్నటువంటి ఆలాపం అనేటటువంటిది దుష్కులీనత నుండి కూడా మనస్తాపాన్ని దూరం చేసి పవిత్రుణ్ణి చేసి ఉత్తమత్వాన్ని కలిగింపచేస్తుంది అని. భగవన్నామాన్ని కీర్తనం చేస్తూ ఉండేటువంటి పురుషుడు సజ్జనులతో సమాగమాన్ని పొంది ఈ దుష్కృతాదులన్నింటినీ కూడా విడిచిపెట్టేస్తాడు. వాడికి ఎప్పుడైతే మనస్సు అనేటటువంటిది లొంగిపోయిందో, అది విషయ సుఖములయందు వ్యామోహం కోల్పోయిందో, నేను అనే భావన పోయిందో, ఈ వర్ణాశ్రమ ధర్మములు
లేదా జాతి కులాచారాది ధర్మములు ఇవన్నీ కూడా శరీర సంబద్ధములే తప్ప వాస్తవికమైన జీవ సంబద్ధములు కావు కదా. అది అందరికీ తెలుసున్నటువంటి విషయమే వేదాంత విజ్ఞానంలోకి వెళ్ళినట్లయితే. కనుక విరించి ప్రభుతులు కూడా అవి బ్రహ్మాది దేవతలందరినీ విడిచిపెట్టి లక్ష్మీదేవి ఎవరి యొక్క పాదధూళి నాకు నిరంతరము కావాలి అని సేవిస్తూ, మనకి విష్ణుమూర్తి లక్ష్మీదేవి బొమ్మలు చూడండి, ఎప్పుడూ ఆ పాదాల దగ్గర కూర్చొని కాళ్ళు ఒత్తుతున్నట్టే కనబడుతుంది ఆవిడ. అది ఆవిడ విశేషం. ఆ పరమాత్మను సేవిస్తూ ఉండాలి అని, ఆ పరమాత్మకు ఉపమానం చెప్పడం అనేటటువంటిది, ఆయన గొప్పవాడు అని ఇవన్నీ అనవసరమయ్యా. వాళ్ళ గొప్పతనం మనమెవరని చెప్పడానికి. ఇంకా విశేషం ఏమిటంటే, ఏ పరమాత్మ యొక్క పాదాంగుష్టము నుండి బయటకు వచ్చిన గంగాదేవి స్మరిస్తే, చూస్తే, సేవిస్తే, అంటే నీళ్లు తాగినా స్నానం చేసినా ఏ రకంగానైనా సరే పవిత్రం చేస్తుంది అని అంటున్నామో, ఇక ఆ గంగాదేవిని సృష్టి చేసిన ఆ పరమాత్మ ఎంతటి వాడు బాబురా అంటుంటారు లోకంలో చూడండి. అంటే అంతకంటే మహోన్నతుడైనటువంటి వాడు అన్నమాట. అటువంటి పరమాత్మను గురించి ఏం చెప్పమయ్యా? ఇంక అంతకంటే శ్రేష్ఠుడైన వాడు జగత్తులో ఎవడైనా ఉంటాడా? పరమేశ్వరుని యందు భక్తిని చూపించేటువంటి వారు దేహాదుల యందు ఆసక్తి కలిగినటువంటి వారలై ఉండరు, ఆ పరమపదాన్ని పొందుతారు అని చెప్పి అక్కడ వారు చెబుతూ, ఓ ఋషీశ్వరులారా, మీరు అడిగారు, నా బుద్ధి కొలది చెబుతానయ్యా అన్నాడు. ఆ మాట సాక్షాత్ వ్యాస భగవానుని యొక్క శిష్యుడు, శ్రీసుఖ మహర్షి యొక్క శిష్యుడు అయ్యుండి ఆయన అక్కడ చెప్పే మాట ఏమిటయ్యా అంటే, మీరు అడిగిన దానిని నేను చెప్పాలి, తెలుసునో తెలీదో మొత్తం తెలుసునో అనుకుంటున్నారు కనుక అటువంటి స్థితిని నేను చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, ఆత్మావగమగమ అత్రయావాన్, నేను ఎంత అవగమం కలిగి ఉన్నానో అంతవరకు చెబుతాను నాయన అన్నాడు. నిజంగా వాళ్ళ మాటలు మహాభారతం అంతా చెప్పేసిన తర్వాత ఆ వైశంపాయనుడు ఆ వ్యాసుడు చెప్పిన దాన్ని యథామతి అవోచం అన్నాడు. నా బుద్ధి కొలది చెప్పానయ్యా, మేము భారతం బదలగొట్టేస్తాం, మేము భాగవతం బదలగొట్టేస్తాం, ఏమిటి బదలగొట్టాలి, పుస్తకాలు చించాలి చేతనైతే. అంతకు మించి దాంట్లో ఉండే తత్వాన్ని నిన్న చెప్పారు మన శాస్త్రి గారు, భక్త్యా భాగవతం జ్ఞేయం అని. ఆ భక్తి ఏదైనా కాస్తో కోస్తో మనలో ప్రవేశిస్తే ఏమైనా ఓ పదం తెలుస్తుందేమో తప్ప, లేకపోతే దాని యొక్క స్వరూపాన్ని వాళ్ళు మహర్షులే తెలుసుకోలేకపోయినాము, మా బుద్ధి కొలది చెబుతామయ్యా అని అంటుంటే మేము దాంట్లో నూరు పోసేసామన్న మాట చెప్పుకోవడం అంతకంటే అవమానకరమైన మాట ఏమైనా ఉంది. ఆత్మను అవమానం చేసుకోవడం అంతకంటే ఏం లేదు. పై వాళ్ళని ఎవరినో అవమానం చేశామని కాదు. కనుక సూతులు వారు కూడా నా అవగమం ఎంతవరకు ఉన్నదో అంతవరకు చెబుతాను నాయన అన్నాడు పాపం ఆయన. ఏమిటి కారణం అంటే, పక్షులు ఆకాశంలో ఎగురుతాయి, కాకి ఎగురుతుంది, కోడి ఎగురుతుంది, ఇంచుమించు ఏగ పురుగులో చేర్చాం కానీ అది కూడా ఎగరడమే కదా, పక్షిగా రెక్కలు అన్నీ మామూలే కదా. గరుడ పక్షి ఎగురుతుంది. అంటే మనము ఎగురుతున్నాము అని ఏగల్లా అనుకుంటుందో దోమల్లా అనుకుంటుందో అట్లా గరుడ పక్షితో ఎగురుతున్నామని గరుడ పక్షితో పోల్చుకోవడం అదిట ఆయన చెప్పేటటువంటి మాట. వాళ్ళ శక్తి కొలది కూడా ఆ సకల ఆకాశాన్ని అతిక్రమించడం అనేటటువంటిది ఎవరికి శక్యమయ్యేది కాదు. కనుక ఎంతటి పండితుడైనా యథాబుద్ధి వాళ్ళకు తోచిన, వాళ్ళకు తెలిసిన, వాళ్ళు అవగమనం చేసుకోదగినంత వరకు పరమాత్మ యొక్క కథను చెబుతారయ్యా. సరే, విషయం వినండన్నారు. ఒకప్పుడు పరీక్ష మహారాజు వేటాడడం కోసం వెళ్ళాడు. అక్కడ వేటాడుతుంటే అలసట, ఆకలి, దప్పిక అన్నీ కలిగాయి. ఆ కలిగినట్టు అలసట వచ్చేసినది. ఎక్కడా చుట్టూ చూస్తే చెరువులు వగైరా ఏమీ కనపడటం లేదు. శమీక మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నది అక్కడ. అక్కడికి వెళ్ళేటప్పటికీ నోరు ఎండిపోతోందిటప్పుడే కూడా. ఎందుకు ఇన్నిసార్లు మంచినీళ్ళు తాగడం, మాట రాదు లేకపోతేను. ఆ నోరు తడారిపోయి పొడికిపోయి మాట తొల్లదు. ఆ కారణం చేత అలాంటి స్థితి వచ్చేసినది. అయ్యా మంచినీళ్ళు కావాలండి అని అడిగారట పాపం. ఆ ఆశ్రమం దగ్గరికి వెళితే అక్కడ ఋషి ఏమీ లేవలేదు. ఆయన ఆ ఋషి నుండి ఈయనకేమీ సత్కారం జరగలేదు. మరి మహారాజు వచ్చాడు అనంటే మధుపర్క పూజ చెయ్యాలి. పెళ్లిలో మధుపర్కం ఎట్లా పూజ చేస్తారో అట్లా పూజ చెయ్యాలి. మహారాజు వస్తే ఏమీ లేకపోయేటప్పటికీ ఇది అవమానం చేశారా నన్ను అని అనుకున్నాడు.
సహజం మూలంలో రెండిపోతుంటే ఏం చెబుతాం అప్పుడు? ఆ స్థితిలో ఆయన నిశ్చయించుకున్నటువంటి వాడి కోపం వచ్చింది. ఈ ఆకలి దప్పిక చేత వ్యాకులితమైన మనస్సు కలిగిన వాడు కనుక ఆ ఋషి దగ్గరికి వెళ్ళి ఆయన గొప్పనం ఏమిటిది, ఇంటికి వస్తే ఆ స్వాగతం చెప్పక్కర్లేదా మహారాజునయ్యి ఉండగా అని మాత్సర్యము క్రోధము కూడా ప్రవేశించాయి. ఆ కోపించినటువంటి మహారాజు ఆ ఋషి యొక్క భుజస్కంధం మీద అక్కడ చచ్చిపోయిన ఓ పాము ఉంటే దాన్ని ఇలాగా ధనుస్సు యొక్క చివరితో తీసి ఆయన భుజం మీద పారేసేసి వెళ్ళిపోయినాడు. ఏం చేస్తాడు అంటే న్యాయంగా మరొకడైతే 2 లంపకాయలు కొట్టి లేవతీసి ముందు మంచినీళ్ళు పట్టరా అని చెప్పాలి. అలా చేయలేదు. కోపం వచ్చినా ఇంతవరకు చేయగలిగాడు అన్నమాట ఆయన. ఆ క్రోధం అంతవరకు చేయించి అదే మహాదోషం అయిపోయింది ఆయన. సరే వెళ్ళిపోయినాడు. ఆ హస్తినాపురానికి వెళ్ళిపోయినాడు. ఈ ఋషి సమాజంలోంచి ఎందుకు చేశాడయ్యా ఈ పని అని ఈయన కళ్ళు మూసి కూర్చున్నాడు. ఇక్కడ నిజంగా సమాధితో ఉన్నాడా? గొడవ లేదు, తప్పు లేదు. నిజంగా సమాధితో లేకుండా ఇలా నాటకం ఆడుతున్నాడా? ఈ చచ్చిపోయిన పావును మీద పడేస్తే ఏం చేస్తాడు ప్రతివాడు? పాము దగ్గరికి వస్తేనే అది చచ్చినా బతుకున్నా దాన్ని చూడలేడు కదా, దగ్గర సహించలేడు కదా అని పరీక్ష కోసం ఇట్లా చేశాడయ్యా అన్నారు. సరే ఆ ఋషి సమాధిలోంచి బయట రాకుండానే శృంగి అని వారి అబ్బాయి వచ్చాడు. తండ్రి గారి మెడలో పామును చూశాడు. ఏమిటిది అని అనుకున్నాడు. పాపం ఆడుకుంటున్నట్టు పిల్లలతో ఎవరితోటో. ఎక్కడో దూరం నుంచి చూసిన వాడు రాజుగారిలో ఉన్నాడు రా, ఆయన ఎవడో వచ్చాడు, బహుశా దేశానికి రాజు అయి ఉంటాడు, ఆయన చేశాడు అని తెలిపి చెప్పారట. అహో అక్కడ చెబుతున్నాడు ఆయన. అది ఇందాక చెప్పినటువంటి స్వరూపం అన్నమాట. ద్వారాన్ని రక్షించమన్నారు, ధర్మద్వారాన్ని. పృథివీ పరిపాలనం అనే మాటగర్థం పృథివీలో ఉండే ప్రజానీకము యొక్క ధర్మద్వారాన్ని రక్షిస్తూ ఉండవయ్యా అని పెట్టారట మహారాజులను. అక్కడ వైవస్వతమను ప్రభృతి ఏతావత్ పర్యంతం ఆ మహారాజులు చెయ్యవలసిన చేష్ట అది. అటువంటి స్థితిలో పెడితే వాళ్ళు ఆ ద్వారరక్షకులైనటువంటి వారు లోపల ఉన్న పదార్థాన్ని వాళ్లే తినేసినట్టుగా మా మీదకు దండెత్తుతున్నారా? మేము ధర్మాన్ని ఆచరించేవాళ్ళం, వాళ్ళు ధర్మానికి పరిరక్షకులు, ఈ ధర్మాచరణకు కావలసినటువంటి సహాయమును చేకూర్చవలసిన వారు అని అతడికి కోపం వచ్చి ద్వారపాలో నియుక్త అన్నాడు. బ్రాహ్మణులు ఈ భూమండలం యొక్క ద్వారాన్ని ధర్మద్వారాన్ని పరిరక్షించడయ్యా అని వారిని అక్కడ కూర్చోబెట్టారు. కనుకనే వారు బాహువులలోంచి పుట్టారు, బాహుబల సంపన్నులైన వారు, పరాక్రమవంతులు అని వాళ్ళ యొక్క లక్షణాలని ఆ తీరుగా చెప్పారు. అటువంటి స్థితిలో అని చెప్పి ఈ విధంగా దుష్టనృపులైన వాళ్ళకి దండాన్ని చేకూర్చేటటువంటి కృష్ణ పరమాత్మ వైకుంఠలోకానికి వెళ్ళిపోయిన తరువాత వీళ్ళకి ఇట్లాంటి మదము కలిగినది అన్నారు. అదిట కృష్ణ పరమాత్మ కూడా ధర్మ పరిపాలకుడై క్షత్రియుల్ని నిందించాడు, మరొకళ్ళని నిందించాడు, బ్రాహ్మణుల గర్వాలని పోగొట్టాడు. ఆయనకి వీరు వారు అని లేదు కదా, ధర్మద్వారం మాత్రం పరిరక్షణ జరగాలి అని. అట్లాంటి స్థితిలో కృష్ణుడు భూలోకాన్ని విడిచిపెట్టేటప్పటికి ఇలా చేస్తారా, మా సామర్థ్యం ఏమిటో ఇప్పుడు చూపిస్తాము అని చెప్పినటువంటి వాడై ఆ కౌశికీ నది జలాన్ని తీసుకుని, మరి ఈ పరిసర ప్రాంతంలోనే ఎక్కడైనా ఉన్నదేమో, కౌశికీ నది ఇక్కడే ఉంది మనకి, కోనసీమలోనే కదండి, పలువేల దగ్గర పుట్టింది, ఈ సముద్రం దాకా వెళ్ళింది. ఈ కౌశికీ నదీ జలాన్ని చేత్తో తీసుకున్నటువంటి వాడై శాపాన్ని ఇచ్చాడు. ఏమని? మర్యాదారహితుడైనటువంటి ఈ పరీక్షన్ మహారాజుని నా ప్రేరణ చేత తక్షకుడు అనేటటువంటి నాగుడు 7 రోజులు దాటేటప్పటికి 7వ రోజున కరిచేస్తాడంటే చంపేస్తాడు అని అర్థం. కరిచేస్తాడు అనంటే కరిచి ఊరుకోడు, వాడు ఏదో మందుల చేత బతుకుతాడు అనంటే బతకండగా కూడా చేసిన పని తక్షకుడే చేసుకున్నాడు. ఎందువల్ల ఆయన శాపాన్ని పాటించకపోతే తన తలకాయ బద్దలవుతుంది కనుక. అది బ్రహ్మదేవుడి. ఈ తక్షకుడితో చెప్పి శాసనం ఇవ్వలేదు. బ్రహ్మస్వరూపం అనంటే అది. ఆ శక్తి కలిగి వాడు బ్రాహ్మణుడే అయితే ఇవాళ రోజున అందరూ దాసోహం చేస్తారు. ఎవడేం చేయమని చెప్పక్కర్లేదు. బ్రాహ్మణులకు గౌరవం లేదండి, మనం సంఘం స్థాపించుకుందాం, మమ్మల్ని కూడా బీసీలో చేర్చండి, ఎస్సీలో చేర్చండి, ఎందుకండి ఈ ప్రారంభం? ఆ వేదపురుషుడు మనకి అనుగ్రహించేటటువంటి దాన్ని పొందాలి తప్ప ఆ స్థితిలో ఇప్పటికి కూడా చూడండి లోకంలో నిజమైన బ్రాహ్మణ ధర్మాన్ని ఏ శక్తి వంచన లేకుండా పాటిస్తూ ఉండేటటువంటి వాడికి లోకం దాసోహం అంటూనే ఉంటుంది. అట్లాంటి స్థితి లేకపోయినా దాసోహం ఉంటుంది. బోర్డు కట్టుకుంటే జ్యోతిషానికి వచ్చేస్తున్నారు, బోర్డు కట్టుకుంటే వాస్తుకు వచ్చేస్తున్నారు, వీడు చెప్పింది అయినా కాకపోయినా లోకంలో వచ్చేస్తున్నారు. ఏమిటి ప్రారంభం అంటే ఇదే. ఆ శక్తి ఉండి చెయ్యవలసిన పని బోర్డు కట్టుకోకర్లేదు, వాళ్ళే వస్తారు. విషయం తెలిస్తే సుగంధం యొక్క వ్యాప్తి
అయ్యా ఇక్కడ సుగంధం ఉందండి అని చెబితే వచ్చే సుగంధం ఎంతండి, అది సహజంగా ఉంటే దాంతోటే వస్తుందన్నమాట. అందుచేత ఈ దృష్టాంతం కూడా నేను చెప్పింది కాదు, వేదమే చెప్పింది కనుక ఇతడు ఈ విధంగా ఉండి తర్వాత అప్పుడు తండ్రి గారిని చూసి పాపం చాలాసేపు ఏడ్చాట కుర్రవాడు. అయ్యో నాయన ఇంత అవమానం జరిగిందా అని చెప్పి ఆ శమీక మహర్షిని గురించి. ఆ శమీకుడు ఈ కుర్రవాడు శృంగనేవాడు ఏడుస్తుంటే ఆ ఏడుపుకి సమాధిలోంచి బయటకు వచ్చినటువంటి వాడై ఆ మృతసర్పం ఒంటి మీద పడేటప్పటికి అది ఏమనాలి దాన్ని గగురుపాటు కలిగిస్తూ ఉంటుంది. దాన్ని తీసావతల పారేసి ఎందుకురా ఏడుస్తున్నావు, ఎవడైనా నీకు అపకారం చేశాడా అని అడిగాట ఆయన. ఈ పాము ఎవరేశారని అడగలేదు ఆయన. అంటే జరిగిన చరిత్ర అంతా కూడా చెప్పాడు. రాజుగారికి ఇలా శాపం ఇచ్చానయ్యా అని చెప్పాడు. ఆయన ఎంత పొరపాటు చేశావు, త్వయేదం అసాధు, చాలా చెడ్డ పని చేశావయ్యా నువ్వు, ఏమిటి కారణం అని చెప్పి క్షుద్రమైన చిన్న పొరపాటు చేశాడు ఆయన. చేసినది కూడా ఏ కారణం చేత చేశాడు, ఆకలి దప్పికల బాధని లోపల సహించలేక చేశాడు తప్ప కావాలని చేసినటువంటి పని కాదు ఇది. కనుక అపక్వ బుద్ధే అంటారు వారిని, నీ బుద్ధి పరిణామం చెందలేదురా నాయనా అని. కనుక సాధారణమైనటువంటి దృష్టితో రాజును చూడకూడదయ్యా, అతడి ప్రతాపం చేత రక్షింపబడుతున్నాం మనమందరము కూడా అంటారు. ఎవరు దుష్యంతుడు, వాళ్ళు 6వ భాగం ధాన్యం ఇవ్వాలి కదా, వంకట పెట్టుకుని శకుంతలను చూడడానికి ఇంకోసారి ఆశ్రమంలోకి వెళదామయ్యా అన్నాడు విదూషకుడు. పాపం చాలా పొరపాటు రా, వాళ్ళు ఇచ్చే 6వ భాగం భాగ్యం అంతా కలిపితే ఎంత, రోజు కొంచెం ధాన్యం సంపాదించుకున్నా సోరడు ధాన్యం తవిడి ధాన్యం వస్తాయి మనకి, అది కాదు. తపశ్షడ్భాగం వారు చేసే తపస్సులో 6వ వంతు మనకి చెందుతున్నది, అది పరిపాలకుడు యొక్క ప్రత్యేకత. ఇంతమంది లోకంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క తపస్సులలో 6వ భాగం తనకు వస్తోంది అని అంటే అది అక్షయమైనటువంటిది. ఇది ఈ ధాన్యం పట్టుకొస్తే ఎన్నాళ్ళు సరిపోతాయి రాజుగారింట్లో, ఓ పూటకొస్తాయా అయినా వారింట్లో భోజనాలకి, అందుచేత ఇది ప్రయోజనకారి కాదురా అంటాడు. అట్లా ఈ క్షుద్రమైనటువంటి అపరాధంలో ఇలా చేశావా, రాజనేటటువంటి వాడు విష్ణుతుల్యుడయ్యా, నా విష్ణు పృథివీపతి అని పరిపాలన చేయడం అనేది విష్ణువు యొక్క కార్యం కనుక పరిపాలకుడైనటువంటి వాడు విష్ణువంశ సంభూతుడుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. అందుచేత అతడి రక్షణ లేకపోతే ప్రజలందరూ దొంగల చేత పీడింపబడిపోయిన వాళ్ళు అవుతారు. ప్రజలందరూ స్వామి లేకపోతే నారాజకస్య, అందులో నారాజకే జనపదే అని ఒక సర్గ చెప్పారు రామాయణంలో. రాజు లేకపోతే ప్రపంచం ఎట్లా ఉంటుంది అని ఇప్పుడు జరుగుతున్న కృత్యాలన్నీ వర్ణించారు, వేరే చెప్పక్కర్లేదు ఇప్పుడు ఏమైనా వాటిని గురించి. అటువంటి వర్ణాశ్రమ ధర్మలోపములన్నీ అయిపోతాయ్యా, అందుచేత వర్ణసాంకర్యం ఏర్పడుతుంది. అందులో భగవద్భక్త మహాన్, ఎట్లాంటి వాడు పరీక్షణ్ మహారాజు అంటే పుట్టకుండానే పరమేశ్వరుణ్ణి ఆయన కోరిక లేకుండా గర్భంలో చూడగలిగాడు. ఎంత అదృష్టం అండి అది ఎలా జరిగింది ఏం జరిగింది అనే మాట వేరు. గర్భంలో ఉండి పరమాత్మను ఆ సుమారుగా 2-3 మాసాలు ఆ లోపల ఉండి రక్షిస్తూ పుట్టిదాకా అట్లా రక్షిస్తూనే ఉన్నట్టు ఆ గర్భంలో ఉన్న శిశువు పోకుండగాను. అందుచేత అపక్వబుద్ధి ఆ పరమాత్మ అతడు శాపయోగ్యుడు కాడయ్యా, ఓ పరమాత్మ అపక్వబుద్ధి ఆ బాలబుద్ధి అయినటువంటి కుర్రవాడు చేసినటువంటి మహారాజు యందు చేసిన అపకారాన్ని నువ్వు క్షమించవలసింది అని ప్రార్థిస్తున్నాము అనని సమర్థులైనటువంటి వారలై వాళ్ళు హరిభక్తులున్నారే, ఇతరులు నిందించినప్పటికీ కూడా వంచింపబడినా, కుట్టబడినా, తిట్టబడినా, దూషింపబడినా వాళ్ళు ఏమీ ప్రతీకారాన్ని చెయ్యాలని కోరుకోరయ్యా. ఎవరు? శమీకుడు. ఆయన యొక్క విశేషం అన్నమాట ఇదంతా కూడా. అని తను కొడుకు చేసినటువంటి అపరాధం చేత దుఃఖాన్ని పొందినవాడై రాజకృతాపరాధాన్ని అసలు విచారణమే చేయకుండా మరొకరి ద్వారా సుఖదుఖాధికాన్ని పొందిన సజ్జనులు మనసులో వ్యథను పొందరు. ఇది మన యోగం వల్ల వచ్చిందయ్యా అని అనుకుంటారు. అని రాజుకి హితము చేకూర్చడం కోసమని చెప్పి, అయ్యా మా పిల్లవాడి వల్ల ఇట్లాంటి పొరపాటు జరిగింది కనుక దానికి మీకు విషయాన్ని తెలుపుడు చేస్తున్నాం, ఇవాళ నుంచి 7 రోజులే ఆ ఆయుర్భాగ్యము అనే విషయాన్ని కబురు చేశారు అన్నారు. ఇది శ్రీమద్భాగవతే ప్రథమస్కందే అష్టాదశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. సుతోవాచ మహీపతిస్తత్కర్మగృహ్యం విచింతయన్నాత్మకృతం సుధర్మనః అహో మయా నీచమనార్యవృత్తం అనానుజవత్కృతం నిరాగసి బ్రహ్మణి గూఢచేతసీ. పరీక్షణ్ మహారాజు బాధపడ్డారు పాపం. అయ్యో ఎంత పొరపాటు చేశాను, పాపజన్యమైనటువంటి దుఃఖం నాకు కలగవలసిందే, న్యాయమే నాకు ఇట్లాంటి శాపం కలగడం అని, ఇట్లాంటి పని మళ్ళీ చేయకూడదు. బ్రాహ్మణ కోపం చేత పుట్టిన అగ్ని అది కేవలం ఒకణ్ణి మాత్రం సహించి ఊరుకోదట, సైన్య కోశ సహితమైన సర్వ రాజ్యాన్ని కూడా దగ్ధం చేసేస్తుంది. అందుచేత ఆయన విచారించుతూ ఉండేటువంటి వాడి శమీక ప్రేషితుడైనటువంటి శిష్యుడి ద్వారా తక్షక
తక్షక దంశన రూప శాపం సంప్రాప్తమైంది అని చెప్పి తెలుసుకుని కృష్ణపాద సేవనమే ప్రధానమైనటువంటి పురుషార్థము అని భావన చేసినటువంటి వాడై గంగానదీ తీరంలో మృత్యుపర్యంతము కూడా అనశన వ్రతాన్ని చేసి నేను ఉపవేశిస్తాను అని కూర్చున్నాడు. అక్కడ ప్రాయోపవేశము అని అంటారు దాన్నే. గంగా లోకపాల సహితులైన సర్వలోకములను లోకపాలకులను కూడా తరింపచేసేటువంటిది కనుక మృత్యువు సమీపానికి చేరినటువంటి వాడు ఎవడు దాన్ని సేవించడయ్యా అని నిశ్చయించుకున్నవాడై సర్వసంగాల్ని విడిచిపెట్టి ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదాలని ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆ స్థితిలో మహర్షులందరూ అక్కడికి వచ్చారు. మహారాజు గారు ప్రాయోపవేశం చేశారయ్యా అంటే సెకండ్ల మీద వచ్చేస్తుంది కదా వార్త. ఎవడో మినిస్టరో లేకపోతే ఓ రాజకీయ నాయకుడో అరెస్ట్ అయ్యాడు అనంటే క్షణాల మీద దేశానికంతకీ వ్యాపించిపోతోంది వార్త. ఆఫ్టర్ ఆల్ వీళ్ళ బతుకెంత, వారి బతుకెంత. అట్లాంటి స్థితిలో పరిశీలన చేస్తే అందుచేత లోకానికంతకీ వ్యాపించేసింది. అప్పుడు దూరప్రేషణ యంత్రాలు లేవు కదండి, ఫోన్లు. ఇంతకంటే వీటి బాబు యంత్రాలు ఉన్నాయి. మహర్షులు వాళ్ళ మనస్సులతో దీని పేరు వార్తల్ని పంపించేసేస్తారు. సరే, మొత్తం మీద యావత్తు జగత్తు అక్కడికి వచ్చేసింది. ఒక రకంగా చెప్పాలి అంటే శిష్యులతో సహా వచ్చేశారట. ఆ స్థితిలో వచ్చినటువంటి ఋషీశ్వరులు ఎవరు? వాళ్ళ పేర్లు స్మరిస్తే పాపాలు పోతాయి. అత్రి, వశిష్ఠ, చ్యవన, శరద్వత్, అరిష్టనేమి, భృగు, అంగిర, పరాశర, విశ్వామిత్ర, పరశురామ, ఉతచ్చ, ఇంద్రప్రమద, యుగ్మవాహ, మేధాదతి, దేవల, ఆర్షిషేణ, భారద్వాజ, గౌతమ, విప్రలాద, మైత్రేయ, ఔర్వ, కవశ, అగస్త్య, వ్యాస, నారద, అబ్బా ఇంకా ఇతరమైన దేవర్షి రాజఋషులందరూ కూడా అక్కడికి వచ్చేసారయ్యా అన్నారు. వారందరికీ నమస్కారం చేశారు. అందరూ కూర్చున్న తరువాత దోసులు వగ్గి నమస్కారం చేస్తూ, అయ్యా మేము ధన్యతములం, మీరందరూ కూడా మా ఇంటికి వచ్చారు. రాజకులం బ్రాహ్మణ పాద శౌచ జలం చేత వాళ్ళు కాళ్ళు కడిగిన నీళ్లను శిరస్సు మీద చల్లుకుంటే మా కులమంతా పవిత్రమవుతుందయ్యా. అది వారికి విశ్వాసం. ఆ విశ్వాసం ఆ ధర్మం చెప్పినటువంటి దాని ఉంది కనుక వారు అటువంటి స్థితులను పొందగలిగారు ఆనాటి కాలంలో. ఆ బ్రాహ్మణ శాపం కూడా గృహాసక్తమైనటువంటి పాపాత్ముడైన నాకు బ్రాహ్మణ శాపం కూడా కృష్ణచరణ ధ్యానం చేసుకోవడానికి సావకాశాన్ని కల్పింపచేసిందయ్యా అని అనుకుంటున్నాను నేను. హరిప్రాప్తి సంభావన అంటారు. అక్కడ విష్ణుమూర్తి యొక్క ప్రాప్తి ఎట్లా కలుగుతుందో దాని ఊహ మనస్సులోకి బయలుదేరింది కనుక నేను భగవంతుని యందు లగ్నమైనటువంటి మనస్సు కలిగిన వాడిని ఉన్నాను. నన్ను శరణాగతుడిగా మీరందరూ కూడా భావన చేసి, ఆ గంగాదేవి కూడా అట్లా భావన చేసి, ఈ విప్రశాపం వల్ల తక్షకుడు కలిస్తే కరవనవండి అయ్యా, దానివల్ల ప్రమాదమే ఉన్నది. మీరు హరికథను వర్ణించండి. ఆ పరమేశ్వరుని యొక్క జన్మ ఎక్కడ గ్రహించాడు, ఏం చేశాడు, ఎలా చేశాడు అని చెప్పి హరిభక్తమాకాన్నే విప్రేభ్యోవో నమో నమః భక్త సంగతి నాకు కలిగింది కనుక బ్రాహ్మణులైనటువంటి మీ అందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను అని చెప్పి తన పుత్రుడికి రాజ్యభారాన్ని ఇచ్చేసేసినటువంటి వాడై గంగానది యొక్క దక్షిణ తీరంలో పూర్వాగ్రములుగా తూర్పు అగ్రములుగా దర్భలను వేసుకుని కూర్చున్నాడు ఉత్తరాభిముఖుడైనటువంటి వాడే ఆయన. అట్లా ఉంటుంటే పుష్పవృష్టి కురిసింది ఆకాశం మీద నుంచి. ఈయన నిజంగా పాపమే చేసిన వాడే అయితే దేవతలకు పుష్పవృష్టి కురిసే అవకాశం ఉంటుందా? ఏదో పొరపాటున ఎంతటి వాడికి ఎక్కడో అక్కడ ఏదో ఒక లొసుగు ఉంటుంటుంది, సహజం, దేహధారి అయిన వాడికి ఉంటుంది కనుక దుందుభులు మ్రోగించారన్నారు. మహర్షులందరూ సాధువాదాలు చేశారు. ఓ రాజర్షే, శ్రీకృష్ణ భక్తుల విషయంలో ఇది ఆశ్చర్యకరమైనటువంటిదేమీ లేదయ్యా. భగవత్ సమీప ప్రాప్తి కోసం పాండవులు కూడా రాజ్యాన్ని విడిచిపెట్టేసేశారు కనుక అని ఇట్లా ఏదో వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఈ రాజు శరీరాన్ని విడిచి వైకుంఠానికి వెళ్ళిపోతాడంటారా? పాము కరుస్తుంది కదా. ఇలా ఏవో రకరకాల ఆలోచనలు అన్నమాట. మనం ఇక్కడ ఎలా ఏం జరుగుతుందో ఇక్కడే కూర్చొని చూద్దామయ్యా అని ముందు వాళ్ళు అక్కడ కూర్చోవడం ప్రారంభించారు. సరే, వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసినటువంటి వాడే ఋషీశ్వరులారా, నాకు మీరందరూ వచ్చారు, మహామహోత్తమైనటువంటి బ్రాహ్మణులు నన్ను అనుగ్రహించడం కోసం మీ అందరి దగ్గర ఇది ఒక్కడ అడుగుదాం అనుకుంటున్నానయ్యా. ఏమిటది అంటే మీరందరూ కలిసి సావు దగ్గరికి వచ్చిన వాడు చెయ్యవలసిన పనులు ఏమిటో ఒక్కసారి చెప్పేసేయండి నాకు అన్నీ అన్నాడు. దీనివల్ల యాగ యోగ తపోదానాది ప్రవృత్తులైనటువంటివి ఏవైనా సరే వీళ్ళందరూ ఎవడికి తోచింది వాడు చెబుతూ ఉంటాడు. లోకంలో చండీయాగం చేయవయ్యా అని ఓడింటాడు, రుద్రయాగం చేయవయ్యా అని ఇంకోంటాడు, అవి ఇవి కాదు తపస్సు చేయవయ్యా అని ఇంకోరు, ఇలా రకరకాల మాటలు చెబుతూ ఉండేటటువంటి సమయంలో హరిప్రభ అక్కడికి తన జ్యేష్ఠవర్షం చిన్నవాడిని ఇంకొంచెం చిన్న చేయడానికి వాడికి 2 ఎనిమిదిలు ఇంతే నుండి వయసు 16 పెద్దంకా 2 ఎనిమిదిలు జ్యేష్ఠవర్షం ఒక్కొక్క పదం వారు ప్రయోగిస్తారు. పురాణాలంటే తేలిక కాదు. దాంట్లో ఉండే పదార్థాన్ని విమర్శ చేసుకుంటుంటే ఎన్నో విశేషాలు తెలుస్తాయి. మరి సప్తాహంలో వాటిని అన్నింటినీ చెప్పమంటే కాదు. సుకుమార పాదకరోరుబాహు బాహ్వం కపోలగాత్రం
ఆయన ఆయన ఒక సమాసంలో వేసేశారు. సుకుమారమైనటువంటి పాదాలు, చేతులు, తొడలు, బాహువులు, మరి అంశభాగములు, కపోలములు, మొత్తం శరీరం సుకుమారంగా ఉందయ్యా అయింది అన్నారు. చాలా అందగాడు శ్రీశుకుడు. మరి అటువంటి ఎదురుఛయ వచ్చాట ఆయన. మనకి పిలిస్తే వచ్చేటువంటి వాడు కాదు ఆయన, వ్యాసపుత్రుడు. ఆయనకి లోకంలో వీరు ఫలానాన్ని గుర్తించేటటువంటి స్వభావం లేదు. ఆయన ఇట్లాంటి వాడు అని తెలుసుకోవడం ఎవరికీ తెలియదు. నిజలాభతుష్ట, బాలకులతో కూడుకున్నాడు. ఆ స్థితిలో నిగూఢ జత్రుం, మహాపురుష లక్షణాలని వర్ణిస్తారు. జత్రు అంటే ఈ ఎముక. ఇది స్త్రీలకు కానీ పురుషులకు కానీ కప్పబడినట్టుగా ఉన్నట్లయితే, ఆడవాళ్ళైతే బంగారు ఆభరణాలు ఇవన్నీ దిగేసుకుంటారట, మగాళ్ళు అయితే ఇలాంటివన్నీ వేసుకుంటూ ఉంటారట. అవి లేకపోయినా అవి కనపడుతున్నా వేశారు నాకు దండలు, అది వేరే విషయం. ఇలాంటి మంచి మహాపురుష లక్షణాలన్నీ కలిగినటువంటి వాడే ఉన్నారు అన్నారు. స్త్రీణాం మనోజ్ఞం, ఆడవాళ్ళందరూ చూస్తే వ్యామోహం కలిగేటువంటి రూపంలో ఉన్నాడు ఆయన అని. అట్లాంటి స్థితి. మనో రుచిరస్మిత్, చిరునవ్వు నవ్వుతాట ఒక్కసారి, మహాకాంతివంతంగా ఉంటుంది ఆ చిరునవ్వు. ఆయన వచ్చేటప్పటికీ 16 ఏళ్ల కుర్రవాడు. ఏం చేశారయ్యా అని ప్రత్యుత్థితాస్తే మనయ, ఒక్కసారి లేచారు. వీళ్ళు లేవకపోతే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, పెద్దవారంటే వయసానే కాదు, పెద్దవారు వచ్చినప్పుడు మనం లేకపోయినా మన లోపల ఉంటుండే ప్రాణశక్తులకు ఇంద్రియ దేవతలు ఉంటారు కదా, వాళ్ళందరికీ తెలుసు పెద్దవారు వచ్చేటప్పుడు లేవాలని. కాబట్టి ఈ ప్రాణశక్తి పైకి లేచుతుంది, ఎంతవరకు లేవాలో అంతవరకు. వీడు ఎంత ఎత్తున్నాడో అంత ఎత్తును. లేచిపోయింది అనుకుందాం. వీడు ఏం చేశాడు, కిందే ఉండిపోయినాడు కదా, అంటే ప్రాణశక్తి ఊర్ధ్వంగతం. అందుచేత ఏమవుతుందయ్యా, ఆయుర్దాయం తగ్గుతుంది అన్న. కాబట్టి వృద్ధ పురుషులకు సర్వకాలంలో ఎందు అభివాదనం చేస్తే ఆయుర్వర్ధతే అంటారు, యశోవర్ధతే అంటారు. అంచేత పెద్దవాళ్ళకి నమస్కారాలు చేయడం సహజం, అది చెయ్యాలి. లోపల ఉండే ఇంద్రియ దేవతలకన్నీ తెలుసును కనుక అవి లేస్తాయి. అందుచేత మహర్షులందరూ ఆ విషయం ఎరిగిన వారు కనుక వెంటనే లేచారు. సుకోయం విజ్ఞాని, జ్ఞాని ఆయన, యోగి, అట్లాంటి మహనీయుడు అని చెప్పి కుర్రవాడైనప్పటికీ కూడా ఆ తర్వాత మహారాజు గారు శిరసా నమస్కారం చేశారు అన్నారు. ఆ పదానుగతులు ఆ వెనకాల పాపం స్త్రీలు బాలులు ఇలాంటి తెలివి ఇతడేదో పిచ్చివాళ్ళ ఉన్నాడని భావన చేస్తూ వచ్చిన వాళ్ళందరూ ఎప్పుడైతే వీరు లేచి నమస్కారాలు చేశారో అవి బాబోయినోడో అనుకుని వెనక్కి పారిపోయారట వాళ్ళు పాపం. వాళ్ళందరూ పూజించిన తర్వాత ఉన్నంతలో ఉన్నతాసనం మీద కూర్చోబెట్టారు ఆయన్ని. ఆ శుకుడు దేవఋషి, రాజఋషి, మరి సురఋషి, మహర్షి పరివృతుడైనటువంటి ఆ రాజుగారిని చూసినటువంటి వాడై, వీరందరూ చుట్టూ ఉన్నటువంటి వాడై, నక్షత్రములన్నీ చుట్టూ ఉంటే మధ్యలో చంద్రుల్లాగా ప్రకాశిస్తున్నాడు అన్నారు. ఆ శిరీషుకుల వారికి నమస్కారం చేసి రాజుగారు అడుగుతున్నారు, ఓ మహానుభవ, మేము క్షత్రియులోని పేర్లు పెట్టుకున్నామయ్యా, మీరు దయచేత మా ఇంటికి వచ్చారనంటే మీరు పవిత్రం చేశారు మమ్మల్ని. మీ యొక్క స్మరణ మాత్రం చేత గ్రహదోషాదులన్నీ కూడా పోతాయి, ఇళ్ళన్నీ పవిత్రములైపోతాయి. ఇంకా దర్శనాదులు చేస్తే చెప్పేదేమున్నది అన్నారు. మీ యొక్క సంపర్కం చేత మహాపాపాలన్నీ కూడా పోతాయి. విష్ణు స్మరణం చేస్తే దైత్యులు ఎట్లా పారిపోతారో అట్లాగా అన్నాడు. ఒకటే మాట ఆయన. పూరికి కూడా అదే చెప్పాడు. పాండవులు యొక్క ప్రీతిపాత్రమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి సంతోషంగా, శ్రీకృష్ణుడు వాళ్ళకి సంతోషం కలిగించడం కోసమని చెప్పి ఆ వంశంలో పుట్టిన నాయందు నిశ్చయంగా ప్రసన్నుడై ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఎందువల్లనంటే ఇటువంటి స్థితిలో సమయంలో మీరందరూ మా ఇంటికి వచ్చారంటే ఇంతకంటే చెప్పగలిగింది ఏమైనా ఉందయ్యా అన్నాడు. మహాత్ములందరూ కూడా దయార్ద్ర చిత్తుడయ్య పరమాత్మే మనల్ని పంపించాడు భక్త కళ్యాణకామ్యయ, భక్తులకు క్షేమాన్ని కలిగింపచేయాలి అని చెప్పేసి మృత్యువు సమీపిస్తోంది అని వారు కబురు చేశారు. సంతోషం, ఇటువంటి స్థితిలో మీ దర్శనం కలిగిందయ్యా. ముమూర్షువులు చెయ్యవలసినదేదో యోగి శ్రేష్ఠుడైనటువంటి వారు మీరు దానిని నాకు చెప్పవలసింది అని. ఈయన ఏది వినాలా, ఏది జపం చెయ్యాలా, ఏది స్మరణం చెయ్యాలా, మరి లేదా ఇంకా ఏమైనా చెయ్యాలా, ఏమేమి చెయ్యాలో మొత్తం నాకు చెప్పండి. గృహస్థుల యొక్క గృహంలో భిక్షాటనానికి వచ్చినటువంటి ఆ శ్రీసుఖదేవుడు, ఆయన దేవుడే, కేవలం యోగి అనంటే సరిపోదు. కారణం ఏమిటి అనంటే ధర్మజ్ఞో భగవాన్ అని వర్ణిస్తారు అక్కడ. ఈ విధంగా మేము చేయవలసిందేదో చెప్పవలసిందేనని చెప్పి హే బ్రహ్మన్ గోదోహన కాలము మాత్రము నిలబెడతాట ఆయన. మనం వాచి చూసుకుంటే 6 minutes పాలు పితికేయాలి ఆవు దగ్గర, లేకపోతే ఎగచేపులు చెప్పేస్తుంది. ఆ 6 నిమిషముల కంటే అక్కడ ఉండడు. వాళ్ళు ఈ లోపల భిక్షం వేస్తే సంతోషం, లేదా ఇంకో ఇంటికి వెళ్ళిపోతాడు. అట్లాంటి శ్రీసుఖ యోగీంద్రుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. అప్పుడు 6 నిమిషాలు ఇందాకనే దాటిపోయింది. వీళ్ళు నమస్కారాలు ఇవి చేసేటప్పటికి 6 నిమిషాలు దాటిపోలేదు. భిక్షాటనం కోసం రాలేదు, వచ్చి కూర్చున్నాడు.
అక్కడ పెద్ద ఆసనం ఉంటే దాని మీద వెళ్ళి కూర్చున్నాడు అంతే. మళ్ళీ ఏం మాటామంతి మీరు ఇలా కూర్చోండి చేయండి ఏం లేదు, వెళ్ళే కూర్చున్నాడు ఆయన కోసమనే. అట్లాంటి మహనీయుడు ఇక్కడికి వచ్చి ఇంతసేపు కూర్చున్నాడు అని అంటే, ఇంత అంటే నా యొక్క గొప్పతనం ఏమైనా ఉన్నదా, నాకు మీరందరూ అనుగ్రహాన్ని చూపించారు. సరే అనేటప్పటికీ సీతులు వారు చెబుతున్నారు, ఇలా పరీక్షిత్ అడిగితే శ్రీశుక మహర్షి దానికి సమాధానం చెప్పడం ప్రారంభించారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే వైయాసిక్యాం అష్టాదశసహస్రయాం పారమహంస్యాం సంహితాయాం ప్రథమస్కందే శుకాగమనే 19తమోధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్చరణ అరవిందాభ్యాం నమో నమః. హరయే నమః. శ్రీశుకౌవాచ వరీయానేషదే ప్రశ్న కృతో లోకహితో నృప ఆత్మవిత్ సమ్మత పుంసాం సురతు యాదుషయః పరః. కరకంగా చెప్పాలి అంటే ప్రథమ భాగవత సప్తాహం ప్రారంభమవుతోందన్నమాట. ఇప్పుడు భాగవత సప్తాహములలో మొట్టమొదటి సప్తాహం ఆయనే చెప్పాడు పాపం శ్రీశుకుల వారు. సప్తాహ దీక్షతో శ్రవణం చేసే విధానాన్ని చెప్పినవాడు ఆయన. మరి ఆ శృంగి నోట్లోంచి 7 రోజులు ఎందుకు వచ్చిందో, ఈయన అక్కడికి ఎందుకు వచ్చాడో ఆయన ప్రారంభించి చెబుతున్నాడు. సూతుల వారు శ్రీశుకుల వారు చెబుతున్నారు, రాజా మనుష్యులు ఎవరైనా వినదగిన కీర్తింపదగిన స్వరూపాన్ని నువ్వు అడిగావు. బ్రహ్మజ్ఞానులకు కూడా అభిమతమైనటువంటి విషయాన్ని ప్రశ్నించావు నువ్వు ఓ రాజశ్రేష్ఠ. లోకంలో ఎన్నో కథలున్నాయి, అన్నీ చదువుకోదగినవే, ఆచరింపదగినవే, అన్నీ మంచివే. అవన్నీ చేస్తుంటే గృహస్థుల యొక్క జీవనం వ్యర్థంగా వెళ్ళదు. అవి చెయ్యకపోతే జీవనం వ్యర్థంగా వెళ్ళినట్లు లెక్క అని. అది ఎట్లా? రాత్రి నిద్రలో పోతోందిట, ఆ రాత్రిలో కొంత భాగం ఆ స్త్రీ వ్యామోహము, ఆ తర్వాత పొగటి భాగం దగ్గరికి వచ్చేప్పటికి ద్రవ్యం సముపార్జన ఎలాగా, కుటుంబ పాలన ఎలాగా సరిపోయింది మొత్తం సమయం అంతా కూడా. ఇక ఇవి కాకుండా మిథ్యాభూతములైనటువంటి విషయాసక్తులు చెప్పనక్కర్లేదు కదా. ఇలాగ మృత్యువు దగ్గరికి వస్తోందనే విషయం తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా ఆత్మహితాన్ని మరిచిపోతాడయ్యా. ఇది ఇన్నేమో ఆయా అన్న, అంతకంటే ఏమం లేదు. వారేం పెద్దదాన్ని పడింది మాయలో పడ్డావురా అన్నారట. కనుక ఓ మహారాజా, అభయమును పొందాలి అని కోరుకునేవాడు, భయం అంటే మృత్యువని చెప్పుకున్నాం, అభయం మృత్యు రాహిత్యం అంటే ఈ దేహంతో ఇలా ఉండిపోతామని రావణాసురుడి కోరిక కాదండి. మృత్యు అనేది మనకి ఉండని స్థితిని పొందాలి. మృత్యు అనేది ఉండని స్థితి మనం ఎవరో తెలిస్తే ఉండదన్నమాట. కనుక సర్వాత్మస్వరూపుడైనటువంటి ఈశ్వరుణ్ణి ఒక్కడిని గురించే వినాలి, కీర్తనం చెయ్యాలి, స్మరించాలి. అదే ఒకటేనయ్యా. ప్రాణ విమోచన సమయంలో హరిస్మరణం ఒక్కటే జన్మసాఫల్యాన్ని కలిగింపచేసేటటువంటిది అని చెబుతుంది. విధి నిషేధరహితులైన బ్రహ్మజ్ఞానులు కూడా, మునులు కూడా హరిగుణానువాదంలో అంటే హరిగుణాలని కీర్తించడంలో, వినడంలో నిమగ్నమైపోయిన మనస్సు కలిగినటువంటి వారలై ఉంటుంటారు. ఈ వేదంతో సమానమైనటువంటి స్వభావం కలిగిన ఈ హరిగుణ వర్ణన రూపమైన భాగవతం అనే ఒక పురాణం ఉన్నదయ్యా. మన ఆయన గారు చెప్పారు. ద్వాపరాది యందు తండ్రి గారు అయినటువంటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి వ్యాసుడి వలన నేను బ్రహ్మజ్ఞాని అంటున్నారు. అయితే అయ్యుండవు వచ్చుగాక, కానీ నేను విన్నానయ్యా దాన్ని. ఆ హరియందు ఆకృష్టమైన మనస్సు కలిగినటువంటి వాడిని శ్రద్ధగా చదువుకున్నాను నేను. అది చదువుతుంటే హరిభక్తి ఉత్తమంగా పెరుగుతుంది. భాగవతాన్ని చదివితే హరిభక్తి కలుగుతుంది, హరిభక్తి పెరుగుతుంది, మళ్ళీ వింటే ముక్తిని కలిగింప చేస్తుంది. చెప్పారు కదా, అదే మాటను వారు చెబుతున్నారు. అదే నీకు ఇప్పుడు నేను చెబుతాను వినవలసింది అని. మోక్షార్థులైనటువంటి వారు, అభయాన్ని అభిలషించినటువంటి వారు హరినామగుణ కీర్తనం అనేటువంటిది ఒక్కటే శ్రేష్టమైన సాధనం వాళ్ళకి. అది పెద్దలు నిశ్చయించినటువంటి మాట. ఆయుర్దాయం యొక్క స్వల్పకాలం ఘటికా సమయం బతుకుతావురా అన్నారట. 24 నిమిషాలు. అబ్బో చాలా సేపు ఉంది, నన్ను భూలోకంలోకి పంపించండి అన్నట్ట కట్వాంగ మహారాజు గారు. నీకు 7 రోజుల కాలం ఉందయ్యా, సామాన్యమైన కాలమా? రోజుకి 60 ఘటికలు అని చెప్పి చెబుతున్నాడు ఆయన. ఎప్పుడూ సత్పురుషుడు యొక్క స్వభావం అట్లా ఉంటుంది. ఉన్నదానిని వినియోగం చేసుకునే ఆనంద స్వభావం కావాలి. నా దగ్గర ₹1,00,000 ఉన్నాయండి అని ఏడుచుకొచ్చుంటే ఈ ఉన్న ₹1,00,000 ఎవడో పట్టుకుపోతాడు. అందుచేత ఆ కాలం శోకం పొందవలసిన అవసరమేం లేదు. అసావధాన చిత్తుడై ఏకాగ్రత లేకుండా ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా కాలం వ్యర్థంగానే విడిపోతూ ఉంటుందయ్యా. ముహూర్త మాత్రం, ఘటికన్నాను కాదు, 2 ఘటికలు 48 నిమిషాలు. ఈ ముహూర్త మాత్రం తెలిసినటువంటి వాడై
శ్రేయస్సాధనానికి ఉత్తమమైన వాడు అవుతాడయ్యా. ఖట్వాంగుడనేటువంటి మహారాజు ముహూర్తం మాత్రమే అవశిష్టమై ఉన్నది కాలము అని చెప్పి తెలిసిన తర్వాత కూడా అభయప్రదమైనటువంటి పరమాత్మ యొక్క స్థానాన్ని పొందాడు. ఓ పరీక్షణ్ మహారాజా, నీకు 7 రోజుల కాలం ఉన్నదయ్యా. నేనే చెప్పలేదు ఆ మాట, వాళ్ళు చదువు చెప్పినటువంటిదే. కొత్త మాటలు మానవటం బట్టి ఎక్కడి నుంచి వస్తాయి? సరే, సుఖకరమైనటువంటి పని చెబుతాను వినవలసింది. ముచ్చుకాలం వచ్చినప్పుడు ఏ జనుడైనా ఆసక్తిని విడిచిపెట్టినటువంటి వాడై స్త్రీపుత్రాదుల యందు మమకారాన్ని పూర్తిగా విడిచిపెట్టేసేసి గృహాన్ని విడిచిపెట్టి తీర్థంలో ఎక్కడైనా స్నానం చేసినటువంటి వాడై పవిత్ర స్థానంలో సుఖంతో కూర్చున్నటువంటి వాడై సుఖంగా కూర్చున్నటువంటి వాడై ప్రణవ జపాన్ని చెయ్యాలి అని, ప్రాణాయామం చెయ్యాలి. ఆ తర్వాత మనస్సును సువశం చేసుకోవాలి. మనస్సు నుంచి మనస్సు చేత విషయములన్నింటినీ లోపలికి ఆకర్షించి, ఇంద్రియములను లోపలికి ఆకర్షించి, బుద్ధి చేత ఆ మనస్సును కూడా భగవద్రూపమైనటువంటి పదార్థం దాని యందే చింతనంలో ఉంచినటువంటి వాడై ఉంచాలి. ఇలాగ వీడు పరమాత్మను గురించి ఒక్కొక్క అవయవాన్నే, మొట్టమొదటి ఆ బొటగనవ్రేళ్ళు పుప్పు పట్టిపోయిన గోళ్ళు కాదు, నల్లగా మసిపోయినాయి, చక్కగా ఎర్రని రంగుతో సహజమైన వర్ణం, కోమల రక్తవర్ణం అన్నమాట. మళ్ళీ బాగా ఎరిపోయిపోతే అది రక్తవర్ణ, అది చాలా ప్రమాదం. అది కాదు, కేవలం లేత గులాబీ రంగు కలిగిన ఆ బొటగనవ్రేళ్ళు, అక్కడ సుందరమైన ఆ స్వరూపములు, ఆ తర్వాత పక్క వేళ్ళు, ఆ తర్వాత పాదాలు, ఆ తర్వాత ఆ శీల మడమలు, ఆ తర్వాత ఆ పిక్కలు, ఆ మోకాళ్ళు, ఆ ఊరువులు, ఆ నాభి, ఆహా, కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం ఎంత బాగుందండి అని ధ్యానం చేసుకోగలగాలి. ఒక్కొక్క అవయవం మీద మనస్సును లగ్నం చేసి కొంతకాలం ధ్యానం చేయాలి. నన్ను ఎక్కడో చెప్పారు 6 మాసాల కాలం మొత్తం పరమాత్మ యొక్క స్వరూప ధ్యానం కుదురుతుంది. అది కుదిరితే సర్వయోగాలు వాడికి వచ్చేసేసే. ఆకాశగమనం లేదా దూర శ్రవణం, ఈ దూర యంత్రాలు అక్కర్లేదు, టీవీలు హాయిగా ఇలా చూసేయచ్చు. వాడికి టీవీ కనపడిపోతుంది వాడికి. అట్లా దేశాలని చూసేయచ్చు. స్వర్గలోకంలో ఏం జరుగుతుందో చూడొచ్చు అక్కడి నుంచి కావాలి అని అంటే. అట్లా కేవల రూపధ్యాన శక్తి చేత ఆ పరమాత్మను ధ్యానం చేస్తూ ఉండేటువంటి వాడి ఇంకా ఏదీ లేదు అని, ఇంకా స్మరించదగిన పదార్థం జగత్తులో లేదు. దాంతో మనస్సు శాంతమవుతుంది. అదే విష్ణు యొక్క స్థానం అవుతుందన్నమాట. మనస్సు శాంతపడిపోయింది అని అంటే మనోవృత్తులు పోతే ఇక్కడికి పరమాత్మ యొక్క స్వరూపంలోనే ఉండిపోతుంది. కనుక రజో గుణము, తమో గుణము మొదలైనటువంటి వాటితో విక్షేప శక్తి ఉంటుంది. అక్కడ మనస్సును అటు ఇటు కదిలిచేసేటువంటి శక్తి. కూర్చుంటాం, జపం చేద్దామని కూర్చుంటాం, ఓం నమః శివాయ, నమో నారాయణాయ, 2 సార్లు దాకా ఆ మనస్సు విష్ణుమూర్తి దగ్గరికి ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుంది? బజార్లో ఉంటుండేటటువంటి జిలేబీ కొట్టు మీద గెలిపోయింది మనస్సు. వెళుతూ నేను అక్కడ మనం పట్టుకొచ్చే రూపంలో ఈగలు వారేస్తాయేమో, నోరు నారాయణాయ అంటూనే ఉంటుందన్నమాట. ఇది విక్షేప శక్తి. రజోగుణం అయితే ఇప్పుడు చెప్పినది. తమోగుణం అయితే బ్యాంకులో చాలా కోట్ల రూపాయలు ఉంటుంటాయి కదా, వాటిని పట్టుకొచ్చేస్తే ఎలా ఉంటుంది? అక్కడికి వెడుతుంది మనస్సు. ఇది తమోగుణ స్వభావం. లేదా ఇంకొన్ని పొడి చేస్తే వాడిని చంపేస్తే గొడవ వదిలిపోతుంది కదా, చంపేస్తే గొడవ వదిలిపోతుంది, వీడి ఇష్టమే చంపేయడం. అందుచేత ఇది ఆ రజస్తమో గుణముల చేతను విక్షిప్తం అవ్వకుండా ఉండేటటువంటిగా చేసినటువంటి వాళ్ళై ఆ మనస్సును నిగ్రహం చెయ్యాలి అని. ఇది భక్తి యోగం ధారణ. అలా చేస్తే దానివల్ల శీఘ్రంగా భక్తి యోగం అనేది వాడికి కలుగుతుందయ్యా అన్నారు. ఓ మహర్షే, పరీక్షిత్ అడుగుతున్నారు, ఏం చేస్తే ఈ మనస్సు యొక్క మలాల్ని దూరంగా పోగొట్టడం కుదురుతుంది? ధారణ ఎట్లా ఉండాలి? భగవత్ సంబంధిని ధారణ అంటేను దాన్ని నువ్వు చెప్పవలసింది అని. అంటే ఏం లేదు నాయన, ఆసన శుద్ధిగా కూర్చోవాలి, శ్వాసను జయించాలి. ఏదో యోగం ప్రారంభించామని ఆసనాలు వేస్తున్నారు. ఆసనాలు యోగశాస్త్రంలో పతంజలి మాత్రం ఏమీ చెప్పలేదు, సుఖాసన అని అన్నారు. ఉపనిషత్తుల్లో కొన్నింటిల్లో ఉన్నాయి 7-8 ఆసనాలు చెప్పారు, శరీరాన్ని ఆరోగ్యంగా పరిరక్షించుకుందు కోసము అని. ఎందుకంటే యోగధారణ చెయ్యాలి అంటే ఆరోగ్యం ఉండాలి కనుక. అంతే యోగం తప్ప ఈ ఆసనాలు యోగం అనేటటువంటిది శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. ఆసనాలు నేర్పేసి యోగాలో మేము ఉంటున్నామండి అంటుంటారు. లేదా ఏ స్వరూపాన్ని ధ్యానం చేస్తున్నారో చెప్పరు. స్వరూప ధ్యానం లేని యోగం ఉండదు ఎప్పుడు కూడా. స్వరూప ధ్యానంలో నిమగ్నమైపోయి చివరకు వీడి మనస్సు ఆ స్వరూపత్వాన్ని పొందేసినటువంటి స్థితి అయితే అది నిర్వికల్ప సమాధి స్థితి అని అక్కడికి వెడుతుందన్నమాట. సరే, అవన్నీ తర్వాత విషయం. దేని యందు సంగం లేకుండా ఇంద్రియాలను జయించినటువంటి వాడై విరాట్ రూపుడైనటువంటి పరమాత్మ స్వరూపమునందు బుద్ధి చేత మనస్సుతో ధారణ చెయ్యాలి అన్నారు. ఆ తర్వాత భగవంతుని యొక్క విరాట్ రూపం స్థూలమైన శరీరం. నేను ధ్యానం చేయలేనండి, అది ఏదో ధ్యానం చేయకపోవడం ఏమిటో, నువ్వు రోజు చేస్తున్నదే అన్నారు. ఈ జగత్తంతా పరమాత్మ స్వరూపంగా ముందు భావన చేసేసి ఆ తర్వాత భూతం భవిష్యత్ వర్తమానం ఈ జగత్తంతా కనబడిపోతుంది నీకు. జగత్తుని విరాట్ రూపంలో ధ్యానం చేయడం ప్రారంభించేటప్పటికి రామచంద్రుని ఇప్పుడు చూసేయచ్చు మనం. కృష్ణ పరమాత్మ ఇప్పుడు వెళ్ళిపోయింది అవతారం. ఎక్కడికి వెళ్ళిపోయింది?
ఆ మనస్సుని మగ్నం చేస్తే భూతకాలంలో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ద్వారకానగరంలో కృష్ణుడు ఏ రకాల చేష్టలు చేశాడో ఇవన్నీ కూడా. అటువంటి విరాట్ స్వరూపుడైనటువంటి భగవంతుడు పృథ్వీజప్తేజోవాకాశాద్య అహంకార మహత్తత్వ ఈ సప్తావరణ సంయుక్తమైనటువంటి బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నాడయ్యా. ఇంకెక్కడుంది? భాగవతం అనే పేరు అందుకే వచ్చింది. భాగవతం అంటే భగవంతుడి గురించి చెప్పేదని కదా. ఎవడు భగవంతుడు? ఒక కృష్ణ పరమాత్మేనా? ఎక్కడొచ్చాయండి కృష్ణ పరమాత్మ? నాకు తెలియగడుగుతాను. దశమస్కంధంలో కదా. ఈ లోపల ఏదో మధ్యలో నిమిషం ముక్కల్లో అక్కడక్కడ వస్తే వచ్చాడు కాక. జగత్తు యొక్క భూగోళం బ్రహ్మాండం ఇవన్నీ రేపటి రోజున వస్తాయి. ఎన్ని లోకాలు, ఎన్ని ద్వీపాలు, ఇవన్నీ కూడా భగవంతుడే అనేటటువంటి దృష్టితో భగవంతుడి కంటే భిన్నమైనది జగత్తులో లేదు అని చెబుతోంది కనుక భాగవతం అయింది. అది మిగిలిన వాటికంటికి విష్ణు పురాణం, శివపురాణం, స్కంద పురాణం, ఇంకో గరుడు పురాణం, వాయు పురాణం ఇలా పేర్లున్నాయి. దీనికి భగవంతుడు అని అంటున్నారు. ఎవరు భగవంతుడు? సర్వము భగవత్ స్వరూపమే. ఆ భావన కలిగితే ఇక భాగవతాన్ని మనం అర్థం చేసుకున్నట్లు లెక్క అన్నమాట. అట్లాంటి స్థితిలో ఎందువల్ల అని దాని స్వరూపాన్ని వారు ప్రత్యేకంగా వర్ణించి చెబుతారు కూడా. ఏమిటిది వైరాజ పురుషుని యొక్క స్వరూపం అనంటే పాతాళమేతస్య పాదమూలం పఠంతి పార్ష్ణ్యం ప్రపదే రసాతలం మహాతలం విశ్వసృజోత గల్పో తలాతలం వై పురుషస్య జంగే ద్వేజాననీ సుతలం విశ్వమూర్తే రూరుద్వయం వితలం చాతలం చ మహీతలం దజ్జఘనం మహీపతే నభస్థలం నాభిసరో గృహంతి పురస్థలం జ్యోతిరనీకమస్య జిగ్రీవా మహర్వదనం వై జనోస్య తపో విరరాటీం విదురాది పుంసః సత్యంతు శీర్షాని సహస్రశీర్ష్ణః ఇంద్రాదయో బాహవ ఆహురుస్రా కన్నే దిశ శ్రోత్రముష్య సిద్ధ నాసత్యదస్రౌ పరమస్య నాశే ఘ్రాణోస్య గంధో ముఖమగ్నిరిద్ధ జక్షిణి ఇలా ప్రారంభించి వర్ణించారు. మొత్తం జగత్తులో ఉండే స్వరూపమంతా ఆయన అవయవాలయ్యా. ఇంతకంటే వేరే ఏం చెప్పమంటా ఉన్నారు. ఆయన చరణతలం పాతాళం, చరణుల యొక్క పూర్వభాగ పశ్చిమ భాగాల్లో ఏదైతే ఉన్నాయో రసాతలం, శైలమండలు మహాతలం, జంఘాద్వయం తాళాతలం, జానుద్వయం సుతలం, ఊరుద్వయం అధోభాగంలో వితలం, ఊర్ధు భాగంలో తల అతలం, తర్వాత వితలం అతలం అయిపోయింది కదా, జఘనం మహీతల భాగము. ఆ తర్వాత నాభి అనేటువంటిదే ఈ నభస్థలం, ఆకాశమంతా. ఉరస్థలం స్వర్గం, అంటే ఈ అంతరిక్షమంతా కూడా ఆయన నాభిస్వరూపం దాకా వచ్చింది. ఆ పై భాగాలు ఈ పై అవయవాలు. ధ్యానం చెయ్యండి అయ్యా. పారాయణ చేస్తే వచ్చేదేముంది దానివల్ల? ఆ ధ్యానాన్ని చూపించుకోవాలి. శిరాంశ సత్యలోక, శిరస్సులని సత్యలోక స్వరూపమే. ఇది ఎక్కడో విరాట్ పురుషుడిని చూస్తారనుకుంటారేమో తప్పు. సృష్టిలో ఏ శరీరాన్ని సృష్టి చేస్తే బాగుంటుంది అని సర్పాలు, పక్షులు, దెబ్బ, దిడిగుండం ఇలా బ్రహ్మదేవుడు చాలా సృష్టిలు చేసేసిన తర్వాత ఈ జీవుడు అనేటటువంటి వాడు సంతృష్టి చెందిన శరీరం ఏదయ్యా అంటే పురుష శరీరం. పురుష అంటే మొగాడని కాదు, మనుష్య శరీరం. ఈ మనుష్య శరీర సృష్టి అనేటప్పటికీ కారణం ఏమిటి? 14 లోకాల్లో ఉంటుండేటటువంటి స్వరూపము దీంట్లో ఉన్నది. మీరు దీనిని ధ్యానం చెయ్యగలిగితే ఆ అస్థులను అక్కడ ఏ దేవత ఉంటుందో ఎట్లా ఉంటుందో ఆ స్వరూపాన్ని ధ్యానం చేస్తే పర్వతాలు మనం వెడుతుంటే మార్గం ఇచ్చేస్తాయి. ప్రత్యక్ష ఫలం చెప్పారు. ఆ మార్గంలోకి వెళ్లకుండా మనం ఎంతసేపు సైన్స్ పరమైనటువంటి మార్గాల్లో మాత్రమే పరిశీలన చేస్తున్నాం కాబట్టి మనకి అనుభవంలోకి రావటం లేదు అని. ఈ విధంగా పరమాత్మ యొక్క స్వరూపం దేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు, అతల వితల సుతలాది ఈ లోకం మొత్తం 14 భువనములు కలిపి ఆ విష్ణు సహస్రనామ ప్రారంభంలో ధ్యాన శ్లోకాలు చెబుతారు. 3 లోకాలను ఒక పక్షం, 14 లోకాలను ఒక పక్షం, ఏదో పక్షం, ఏ పక్షం అసలు ఏదో పక్షం పట్టుకుంటే ఎక్కడికి పట్టుకెళ్ళాలో అది పట్టుకెడుతుంది. మనకెందుకండి ఆ గొడవ? ముందు ఫలం కావాలంటే లాటరీ వాళ్ళ టికెట్ కొందామనుకుని రూపాయి సంపాదన కోసం కూలి పనికి ₹1,00,000 వచ్చాక ఏం చేద్దాము అంటాడు. ఏమిటండి వీడు ₹1,00,000 టికెట్ కొనడం కోసం కూలి పనికి బయలుదేరాడు. ఇప్పుడు వీడు పని చేస్తే ఆ రూపాయి వస్తే, కొంటే వీడు అదృష్టం బాగుంటే ₹1,00,000 వస్తుంది. దాని ఖర్చు ఎట్లాగో ఇప్పుడు బదులు రాస్తున్నాడు కూర్చొని ఇక్కడ. ఇదిగో చెయ్యాలి ధ్యానం. వస్తే కలుగుతుంది దాని యొక్క స్వరూపం. అందులో సంశయమేమీ లేదు. అందులో ఆపస్తంభాది ధర్మసూత్రాల్లో చెప్పినట్టుగా ప్రాణాయామ స్వరూపంలో అంటే గాలి బిగించి కుంభక స్వరూపంలో కనుక వాటిని ధ్యానం చేయడం ప్రారంభిస్తే వితిన్ మినిట్స్ ఆయా కార్యాలు సిద్ధిస్తాయి. అందులో 1, 2 నేను అనుభవాన్ని పొందినటువంటి విషయాన్ని చెబుతున్నాను అన్నమాట. అనుమానమేమీ లేదు అందులో కూడా. ఆ సంధార్యతే వపుషస్థవిష్ఠే మనస్వబుద్ధ్యానయతోస్తి కించిదు. ఇంకేమీ లేదు జగత్తులో కూడా. యానసౌ ఈశ్వర విగ్రహ, ఇంతేనయా ఈశ్వర స్వరూపం ఆయన స్పష్టంగా చెబుతున్నాడు. ఏ దేవుణ్ణి కొలవలేవని మనం ఎలా చెబుతున్నామో అది ఇట్లా కొలవాలయ్యా అని ఆయన చెప్పుకొస్తున్నాడు. దేనికి అని ఆయన చెప్పేటటువంటి మార్గం యోగ మార్గం కోసం, ఆ పరమాత్మను పొందడం కోసం. మనం చెప్పుకునేంతసేపు ఈ పని అయిందా లేదా, ఇక్కడ ఎకరం భూమి కొన్నానా లేదా, ఇక్కడ వీడి వర బదలగొట్టానా లేదా, ఇవి ఆలోచనలతో చేస్తాము అని అంటే దాని ఫలితం ఎట్లా ఉంటుందనేది తర్వాత విషయం, మేము చెప్పనక్కర్లేదు. కనుక ఈ స్వబుద్ధిని వశం చేసుకుని దానితో ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని, బ్రహ్మదేవుడే ఆయన యొక్క ముఖం,
విశ్వరూప స్వరూపాన్ని ధ్యానం చేయగలిగిన స్థితి ఎప్పటికైనా కనీసం 1 కోటి జన్మల తర్వాత వచ్చినా మనం అదృష్టవంతులమే. నా విషయాన్ని నేను చెప్పుకుంటున్నాను. ఈ లోపల వస్తుందన్న ఆశ అయితే నాకేమీ లేదు. ఎందుకంటే నా మనస్సు నా స్వరూపం నాకు తెలుసును కనుక కనీసం 1 కోటి జన్మల నాటికైనా ఇట్లాంటి ధ్యానం చేసే అవకాశాన్ని చేస్తే ఆ కృష్ణ పరమాత్మకు ఇప్పటి నుంచి కృతజ్ఞులమై ఉంటాము అని నా మనస్సు యొక్క స్వరూపం అన్నమాట. వారు చెప్పారు. ఇది శ్రీమద్భాగవతే ద్వితీయ సంధే మహాపురుష సంస్థానువర్ణనే ప్రథమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. శ్రీశుకౌవాచ ఏవం పురాధారణయా ఆత్మయోనిర్నష్టాం స్మృతిం ప్రత్యవరుధ్య తుష్టాత్ తథా ససర్జేదమోఘదృష్టి యథాప్యయాత్ ప్రజ్ఞావ్యవసాయ బుద్ధి. నాయనా, ఇది నేను చెబుతున్నది కాదయ్యా, ఇది బ్రహ్మదేవుడు మనస్సును ఇట్లా ధారణ చేసినటువంటి వాడయి సృష్టి ఆరంభ కాలంలో ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుని ఇట్లాంటి జగత్తు సృష్టి చేయాలని అనుకుని అప్పుడు సృష్టి చేశాడయ్యా. మన బతుకెంత, మనమెంత, బ్రహ్మదేవునికే ఈ ధారణ అవసరమైనదప్పుడు జగత్ సృష్టి కోసం అని చెప్పేసి మరిచిపోయినటువంటి స్మృతినంతని మళ్లీ పొందినటువంటి వాడై ఈ జగత్తునంతని కూడా సృష్టి చేశాడు. ఓ రాజా, సాధనకర్త అయినటువంటి వాడు బ్రహ్మదేవునికి కూడా లేనటువంటి అదృష్టం భూలోకంలో పుట్టి ఆ ధ్యానాన్ని చెయ్యగలిగిన అవకాశాన్ని పొంది మనం చెయ్యలేకపోతున్నాం. మనకి మోక్షం వస్తుందంటున్నారు, వారికి మాత్రం సృష్టి చేసే శక్తి మాత్రం కలిగింది. అవతార పురుషుడు కనుక, అధికార పురుషులు కనుక వారు ప్రళయకాల పర్యంతం అట్లా ఉండవలసిన స్థితిలో వారు ఉన్నారు కనుక అని జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేసాడు ఆయన. ఇచ్చి ఉండకపోతే ఇబ్బంది లేకపోరేమో, ఇచ్చాడు కనుక డ్యూటీ పూర్తయ్యేదాకా అక్కడ ఉండి తీరాలి ఆయన. మనకి ఆ బాధ లేదుట. ఆ కనుక ఈ స్వర్గాది నామములతోటి అవన్నీ పొందాలి అని ఏవేవో అభిలాషలను పొందుతూ ఉంటాడు. వేదంలో చెప్పబడినవే కాదనటలేదు మేము, అది కూడా సోపి వైదికో మార్గ వ్యవసాయ బుద్ధి అని. అయితే మాయా నిర్మితమైనవే స్వర్గాదిలోకాలు అని కూడా తెలిసిన తరువాత ఈ మోక్ష సుఖం ఒక్కటే అవినాశి అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్న తరువాత ఈ స్వర్గాదుల యందు దృష్టి వెళ్ళదు సాధకునకు అని. కనుక బుద్ధిమంతుడైనటువంటి వాడు భోగ్య పదార్థములు రకరకాలుగా ఉన్నా ప్రయత్నం లేకుండా సిద్ధించేటటువంటి దానిని మాత్రమే పొందితే అప్రయత్న సిద్ధ భోజనాదులు స్వీకరిస్తాడన్నమాట. అప్పుడు వాడికి శ్రమ ఉండదు, దానికోసం ప్రయత్నం చేయనక్కర్లేదు. కష్టపడి శ్రమపడి సంపాదించుకున్నా తింటామన్న నిమిత్తం మాత్రం హొళకి. నా అనుభవం, నేను చక్కగా ఆవిడ ఇంట్లో లేదు, ఆ రోజు చక్కగా వంకాయ కూర, ఏదో ఇంకో పులుసు, ఇంకో పప్పు, ఏవో జాగ్రత్తగా అన్నీ వండుకుని సిద్ధంగా పెట్టుకున్నాను. ఇంక భోజనం చేయడం తర్వాయి ఆ జపం చేసుకుని ఇతరులకు వచ్చి పట్టుపట్టు కట్టుకు పెడదాం భోజనానికి అని కూర్చున్నాను. నేనే వండుకుని అన్నీ సిద్ధం చేసుకుని, ఎవరో వచ్చాడు, ఏమయ్యో నువ్వు ఇవాళ మా ఇంటికి భోజనానికి వచ్చి తీరాలి, నా పుట్టినరోజు ఇవాళ అని. ఏం చేయను నేను, వాళ్ళు ఇంతకంటే పిండి వంటలు పెట్టవచ్చు కాక నేను అనుకున్న పదార్థాలు నాకు రాలేదు కదా. కాబట్టి ప్రయత్నం చేసినా లభిస్తుందనేటటువంటి మాట ఒట్టిది. ప్రయత్నం చెయ్యకపోయినా లభించదనే మాట నిశ్చయం లేదు, అప్పుడు రావచ్చు. ఇప్పుడు ప్రయత్నం పని ఏమైంది, ఉంటా ప్రయోజనం లేకపోయినా వస్తున్నది. ఒక్కొక్కప్పుడు ప్రయత్నం వ్యర్థము అని తేలిందనమాట. అన్వయ వ్యతిరేకాభ్యాం, ఇదే అన్వయ వ్యతిరేకాదులు అంటే. కనుక బుద్ధిమంతుడైనటువంటి వాడు శయనం కోసమని చెప్పి ఇల్లు కావాలి, పెద్ద పెద్ద మంచాలు కావాలి అని అంటాట. ఎందుకయ్యా ఈ ప్రయత్నం అంతా కూడాను, చెయ్యింది కదా, చక్కగా తలగడగా పెట్టుకు పడుకోవచ్చు కదా. దీనికోసమని మళ్ళీ పెద్ద పెద్ద పరుపులు, దానికి దిళ్ళు, ఆ దిళ్ళు పెద్దవైపోయిన ఆయన మెడనొప్పులు వచ్చాయి, ఆయన డాక్టర్ల దగ్గర వెళ్ళి వైద్యాలు, వీటి వల్లే కదా వచ్చేవి. తర్వాత చేతులు ఉన్నాయి, మాకు బంగారు పాత్రలు కావాలండి. ఇందాకనే టీవీలో చూపించారు, ఎవరో చెప్పారు చాలా విశేషాలన్నీ కూడాను. బంగారు పాత్రలు తప్ప మంచినీళ్ళు తాగరటి వారు ఇంటూను. ఆ జైల్లో కూర్చున్నారులేండి, ఇప్పుడు ఏం చేస్తాం, అంతకంటే జరిగిందేం లేదు. ఆ దోశలు ఉంది కదయ్యా చక్కని మంచినీళ్ళ పాత్ర, అబద్ధంగా చెబుతా 300 కిలోల సింహాసనం మీద కూర్చుని బయటకు వచ్చారట అరెస్ట్ అయిన వ్యక్తి. ఇప్పుడు అందుచేత చేతులు ఉన్నాయి, వేరే వేరే భోజన పాత్రలు, ఎందుకు వాటి కోసం ప్రయత్నం చేయడం. ఎన్ని పాత్రలున్నా చేత్తో తీసుకునే కదా, తప్పదు కదా. ఒకవేళ చెంచాతో తీసుకుదంటాడు, అది ప్రమాదమే, దాంట్లో వేరే ప్రమాదాలు ఉన్నాయి. కనుక దిక్కులనేటటువంటివి లేదా వల్కలములు ఉన్నాయి, చక్కనైనటువంటి నారబట్టలు పరమేశ్వరుడు నిర్మించినటువంటివి. ఏవో లేదా ఎవరో తోవలో పారేసిన గొడ్డుముక్కలు ఉంటాయి, చాలు ఏదో గొచ్చి పెట్టుకోవడానికి. ఆ రహస్యేంద్రియ ప్రదర్శనం చెయ్యకూడదు అని ధర్మశాస్త్రం చెప్పింది కనుక అందుకు వస్త్రం తెప్పిస్తే, ఎందుకయ్యా ఈ వస్త్రాలన్నీ కూడాను, భిక్షం కావాలి అని. భిక్షం కావాలి అంటే మరి లోకంలో జనం ఉండద్దా, లోకంలో జనం ఎందుకయ్యా, చెట్లు ఉన్నాయి కదా. తరవో భిక్షాందతి అన్నారు. జలపానం, నదులు ఎండిపోయాయా,
నదులు సుఖంగా ఉన్నాయి కదా, ఆ నివాసం కోసమని గుహలు లేవా, పరమేశ్వరుడు నిర్మించినటువంటి గుహలు, వీటి కోసం ప్రయత్నం చేస్తూ జగదీశ్వరుడు వారు ఒక చోట్లో అంటారు, తల్లికి 5వ మాసం నిండేటప్పటికే గర్భంలో ఉన్న శిశువు ఇంకా 5 మాసాల్లో పుడతాడు కనుక అప్పటికే స్తన్యం అనేటటువంటిది ఉద్భూతమవుతుందట. పాలు పడడం అనేది అప్పటి నుంచి ప్రారంభమవుతుంది. గర్భగతుడై ఇంకో 5 మాసాలకి పుట్టబోతున్నాడు రావాడు అని చెప్పి పాలు నిర్మాణం చేసిన ఆ భగవంతుడున్నాడే అసలంటూ వాడు ఉంటే, నేను ప్రత్యక్షంగా భూలోకంలోకి దిగి అన్నమో రామచంద్ర మంచినీళ్లు కావాలి అని ఏడుస్తుంటే విన్నాడా వినలేదా? అంటే వినడానికి ఉండి వినలేదా లేక వినలేదా? ఇక్కడ లేడా అసలు లేడా? కిం జీవన్నథ మృతోథవా అన్నాడు ఆ కవి. చాలా బండమాట చెప్పాలి అంటే ఉన్నాడా చచ్చాడా అన్నాడు ఒక్కొక్క మాటలో. ఆ ఏర్పాటును ముందుగా చేసినవాడు పుట్టిన తరువాత నాకు ఏర్పాటు చేయకుండా పోతాటయ్యా. కాబట్టి దేహధారణ కోసం ప్రయత్నం చేయవలసిన అవసరమేమీ లేదు అనని కనుక ఆ స్థితిలో శరణాగతులను రక్షిస్తూనే ఉంటాడు కదా. మరి ఇట్లాంటి స్థితిలో వివేకైనటువంటి వాడు ధనం చేత మత్తులైన రాజాదులను సేవించవలసిన అవసరం ఏమైనా ఉన్నదా? కనుక విరక్తుడై ఉత్తరోత్తరం ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆ పాదముల దగ్గర నుంచి ప్రారంభించి ధారణ నిలబడాలి. కళ్ళు మూసుకునేటప్పటికీ ఆ పాదాలు కనబడడం వచ్చింది అని అంటే అటుపైన మోకాళ్ళ దగ్గరికి అట్లా పెంచుకుంటూ మొత్తము శరీర ధ్యానాన్ని చెయ్యగలిగాడు అని అంటే వాడి ముందు ఆటంబాం వేసినా వాడు ఏమీ కాడు. ఆ పరమాత్మే రక్షిస్తాడు వాడిని, అందులో సంశయమేమీ లేదు. రక్షించలేదా ప్రహ్లాదుని ఎవరు చెప్పాలి? కనుక భక్తి లోకంలో ఇట్లాంటి భక్తి యోగం అనేటటువంటిది మాత్రం అంత తొందరగా లభించేటువంటిది కాదు. కాబట్టి కర్మలు మానేమని కాదు చెబుతుంటే అందులో నిత్యం సంధ్యావందనాదులు చేసుకుంటూ ఆ పరమపురుషుడైనటువంటి స్థూల రూపాన్ని ముందు ధ్యానం చేయడం ప్రారంభించాలి. లేకపోతే ఇవి చెయ్యనందువల్ల వచ్చే పాపాలు వెనకాల వస్తుంటాయి, వెనకాల అప్పులు పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఉన్న అప్పులు తీర్చకపోతే వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి. ఇలాగా ఆ పెరిగిపోతూ ఉంటే ఎంత సంపాదించినా ఈ వడ్డీలకు కూడా సరిపోదు, అది ప్రమాదం. కాబట్టి ఆ వడ్డీలు పెరగకుండా ఉండాలి అనంటే, పాపం పెరగకుండా ఉండాలి అనంటే నిత్యకర్మాచరణం అనేది చేసుకుంటూ ఉండేవాడై ఉండాలి అని. ఆ తర్వాత యతి అయినటువంటి వాడు లోకాన్ని విడిచిపెట్టాలి అనే కోరిక కలిగినట్లయితే అతడు చేయవలసిన ఉపాయం ఒకటి ఉన్నది. లోకం మీద వాడికి విరక్తి కలిగినప్పుడు ఈ లోకంలో జీవించడం అనేది బరువైపోతుంది అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సుఖాసనంలో కూర్చున్నటువంటి వాడి మనస్సుతోటి ఆ ప్రాణ వాయువు నిగ్రహాన్ని చేసి మనస్సును నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధిలో కలిపి ఆ తద్ద్రష్ట అంటే లోపల ఉండే నేను అనే పదార్థం దాకా వెళ్ళాలి జీవాత్మ. ఆ జీవాత్మ యందు లీనం చేసి ఈ జీవాత్మను శుద్ధ బ్రహ్మస్వరూపంలో కలిపి ఆ నేనే బ్రహ్మము అనేటటువంటి జ్ఞానాన్ని పొందుతూ ఉండేటటువంటి వాడై ఇక చెయ్యవలసిన పనులేమీ లేవు కనుక ఆ స్థితి వస్తే పనులేమీ చెయ్యనక్కర్లేదు, మాకు అభ్యంతరం లేదు. అది వచ్చే వరకు మాత్రం కాస్త వీటిని వెనకాల పెట్టుకోకపోతే వెనకాల నుంచి వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయన్నమాట. వాటి పాలు ఎక్కువైపోతుంది అసలు పాలు కట్టేది. అందుచేత ఆ కర్తవ్యం లేదుగా అప్పుడు విరతుడవుతాడన్నమాట. అట్లాంటి వాడి సత్వరజస్తమోహంకార మద మహత్తత్వాది సమస్తమును కూడా వాటిలో తాను చేయవలసినటువంటి పనులేమీ లేవు కనుక అవి కూడా వీడి యందు ఏ పని చేయలేవు. బ్రహ్మస్థితి కనుక వాడికి కలిగినట్లయితే ఆ తర్వాత విష్ణు సంబంధి అయినటువంటి ఆ పాదాలను మనస్సులో ధ్యానం చేస్తూ మననం చేస్తూ దేహత్యాగాన్ని చేస్తే ఆ పురుషుడు దానికి కూడా ఉపాయం చెప్పారు. ఈ కాళ్ళని ఇట్లా వెనక్కి మడిచి కూర్చుని ఆ గుదరంధ్రాన్ని శీలమండతోటి కప్పిపుచ్చి అంటే వాయువు దాని ద్వారా వెళ్ళకుండా ఉండడం కోసం అని కూడా మనం అనుకోవచ్చు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ క్లాంతి ఏమీ శరీరంలో భారాదులు ఇవేమీ లేకుండా వాయువును మూలాధారాది షట్చక్రంలోంచి ఒక్కొక్క దాంట్లోంచి ఇట్లా పైకి తీసుకొచ్చి కుంభకావస్థలో గాలిని పైకి తీసుకొస్తే గట్టిగా ఎక్కువసేపు ముక్కు మూసుకుంటే ఏమవుతుంది, తలకాయ దగ్గరికి వచ్చేసేసి బరువు ఎక్కిపోయి ఇక్కడి నుంచి పేలిపోతుందేమో అనిపించేసేస్తుంది అని చెబుతారు వాళ్ళు కూడా. అట్లా స్థితి వచ్చి ఆ పైనుంచి స్వాధిష్టాన చక్రం, తర్వాత మణిపూర చక్రం, ఆ తర్వాత అనాహత చక్రం, ఈ విధంగా ఆ ప్రాణశక్తిని విశుద్ధి చక్రం వాటి దగ్గరికి అట్లా తీసుకొస్తూ ఈ తాళమూలం దాకా వచ్చి తర్వాత కనుబొమ్మల దాకా తీసుకువచ్చి ఆశా చక్రం అని ఉంటుంది అక్కడ. ఆ తర్వాత అక్కడి నుంచి అర్ధముహూర్తం అంటే 24 నిమిషములు అక్కడ ఉంచాలి దాన్ని. అక్కడి నుంచి వెంటనే పంపించేస్తామయ్యా అంటే తోసేయడానికి ఇదే రైలు ఇంజన్ కాదు లాక్కుపోవడానికి. దాని స్వరూపం ఎక్కడెక్కడెంతసేపు ఉండాలో ఉంచిన తర్వాత ఆ తర్వాత దాన్ని ఏం చేయాలి, ఇక్కడ దాకా వెళ్ళడం సర్వయోగులకు సమానమే. దాన్ని మళ్ళీ కిందకి తీసుకొస్తారు మామూలుగా యోగాభ్యాసంలో. వీడేం చేస్తాడు, శరీరం భారం వచ్చింది అనుకున్నవాడు అక్కడి నుంచి ఆ శక్తిని ఆ వాయువును బ్రహ్మరంధ్రం దగ్గరికి తీసుకువస్తాడు. వస్తే ఈ బ్రహ్మరంధ్రం విచ్ఛిన్నమవుతుంది, అది శిథిలమైపోతే దాంట్లోంచి పైకి పంపించేస్తాడు ప్రాణాలని.
అట్లా ప్రాణమును విడిచిపెట్టినటువంటి వాడి ఆ ప్రాణం ఆ జీవుడు ఎట్లా పెడతాడయ్యా పైకి అనంటే సూర్యమండలం ఒకసారి ఇట్లా రెండుగా చీలి దాంట్లోంచి మార్గం ఇస్తుంది ఇట్లా పైకి వెళ్ళడానికి. ఇదిగో అట్లాంటి యోగీశ్వరుడు అనంటే వాడన్నమాట. ప్రాణత్యాగం అలా చేయగలిగిన వాడైతే మాకేం అభ్యంతరం లేదు. అదేమీ లేకుండా సాధన చెయ్యకుండా ఏదో